హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆయన ఆర్టిస్ట్ అవ్వాలనుకుని వచ్చారో తెలియదు కానీ మొత్తానికి ఆర్టిస్ట్ అయ్యారు. ఈవెన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అయ్యారు. ఒక తమిళ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి లెజెండ్స్ అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారితో అలాగే అక్కనే నాగేశ్వరరావు గారితో కలిసి యాక్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత చిరంజీవి గారితో కలిసి యాక్ట్ చేశారు. మరి ఏమైంది? ఆయన్ని వెండితెర కాకుండా బుల్లితెర ఎందుకు తీసుకెళ్ళి అక్కడే ఉంచేసుకుంది? ఏం జరిగింది? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో ఆయన ఎవరు అని అంటే లెజెండరీ ఆర్టిస్ట్ అనాలా ఇంకేమైనా పెద్ద పెద్దలు వాడాలా నాకు అర్థం కావట్లేదు. సో ఆయనే కొసరాజు ఆదిత్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయన వెండితెర నుంచి బుల్లితెరకి ఎందుకు వచ్చి ఇక్కడ ఆగిపోయారు, అసలు ఏం జరిగింది, ఆయన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఇలా ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు ఆదిత్య గారు అనేదానికంటే చూస్తే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత హ్యాండ్సమ్గా లుక్ మెయింటైన్ చేయడానికి మీ డైలీ రొటీన్ ఏంటి, అసలు ఏం చేస్తారు? చాలా మంది అబ్బాయిలకి నాకు తెలిసి అవసరం ఉంటుంది ఇది. ఫస్ట్ టెన్షన్ ఫ్రీ. ఓకే. ఎక్కువ టెన్షన్ పడకూడదు, దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఒకవేళ ఏదైనా మన లైఫ్లో ఏదైనా చిన్న సంఘటన జరిగినా పెద్ద సంఘటన జరిగినా ఇట్స్ హ్యాపెన్, దాని గురించి మళ్ళీ ఆలోచించకూడదు. వస్తాయి ఆలోచనలు వస్తుంటాయి, కానీ దాని గురించి పర్టికులర్గా ఆలోచిస్తూనే అదే ఇదిగా ఉండకూడదు. జరిగింది అయిపోయింది, ఇట్స్ హ్యాపెన్ అయిపోయింది అంతే. అలా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది. నెక్స్ట్ ఏం జరగాలని ఆలోచిస్తాను తప్పితే జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు ఏది ఆలోచించను. అందువల్ల ఫ్యూచర్ ఎప్పుడు బాగుంటుంది ఎవరికైనా సరే. అనవసరంగా ఆలోచించకూడదు ఏ విషయాన్ని. నెక్స్ట్ మీరు ఇలా ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు కదా. రోజు అంటే మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి 33 years అయింది. అది చిన్న విషయం కాదు, 30 years ఇండస్ట్రీ అనేది. సో స్టిల్ మీరు ఇంకా యాక్ట్ చేస్తున్నారు, ఇంత హ్యాండ్సమ్, ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు. సో అవన్నీ విశేషాలు మాకు కావాలి, సీక్రెట్స్. ఏం లేదమ్మా, ఫస్ట్ మా కరెక్ట్గా ప్రిన్సిపల్డ్గా ఉంటాం, లైఫ్ని లీడ్ చేయడం, డిసిప్లిన్డ్గా పర్ఫెక్ట్గా లీడ్ చేసుకోవటం. సెకండ్ ఏంటంటే మార్నింగ్ ఒక 5 o'clock లేస్తాను నేను. 22 kilometers సైక్లింగ్ చేస్తాను. ఓకే. ఎవ్రీడే. వచ్చిన తర్వాత ఒక 1/2 hour to 40 minutes జిమ్ చేస్తాను. ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ ఏదైనా ఉంటే తింటాను. టైం టు టైం వెళ్ళిపోతుంది. సిగరెట్ కానీ మందు కానీ నా లైఫ్లో ఎప్పుడు లేవు, దానికి స్థానమే లేదు. ఓకే. ఎప్పుడు బికాస్ ఆఫ్ మై మదర్. మా అమ్మకి నేను పెట్టుకున్న ప్రామిస్, ఎప్పుడు అలాంటి చేయొద్దు నాన్న అంటే సరే అమ్మా అని చెప్పి అన్నాను, అలాగే పాటిస్తున్నాను. చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. అది ఏంటి సంగతులు, ఏంటి మందేద్దామా అని అడిగితే లేదన్నా నాకు అలవాటు లేదు. రావే నేను అరంగేట్రం చేస్తాను అంటే మీ పలానా ఫంక్షన్ ఉంది, నేను ఆ ఫంక్షన్ రానన్నా. అదేంటి నేను రాను, మీరు వస్తే మీరు ఎట్లా అడుగుతారు, అడిగారు అనుకోండి నేను ఏదైనా పొరపాటున ఏదన్నా చేయడానికి 100% అవకాశం ఉండదు. మా అమ్మ ఎదురుగుండా కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి పని చేయలేను నేను అని అంటే, ఆ వ్యక్తి ఎవరైతే అంత పెద్ద మనిషి ఉన్నారో ఆయన వదిలేవయ్యా సరే రా వచ్చి భోంచేసి వెళ్ళిపో అని చెప్పి నా కోసం 7:30 దాకా వెయిట్ చేసి ఆయన 7:30 నా భోజనం పెట్టిన తర్వాత నాకు ఆ షీల్డ్ ఇచ్చిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నారు. ఆయన ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి. అది పేరు చెప్పమంటే కూడా చెప్తాను, నాకు ప్రాబ్లం. ఇంకా అదే ఆలోచిస్తున్నా, చెప్తారా ఆగుతున్నారా అని. నాగబాబు గారు అంతా ఆయన చాలా మంచి వ్యక్తి. నాకు ఒక అన్నయ్య అంతే. వెళ్ళగానే రేయ్ ఆదిత్య గారు వచ్చారు చైర్ తీసుకురారా. ఆయనకి నేను చాలా చిన్నవాడిని అయినా సరే అంత ప్రేమగా ఉంటారు ఆయన. మేమిద్దరం ఒక చోట కూర్చున్నాం అంటే మా ఇద్దరి మధ్యలో ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ విషయాలన్నీ ఎలాంటివి అంటే మీరు నవ్వుతారు. ఆ కుక్క పిల్లల్ని ఎలా పెంచాలి, ఈ బర్డ్స్ ఎలా ఉంటాయి, వాటి హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, నేషనల్ జియోగ్రఫీకి సంబంధించి అన్నీ మాట్లాడుకుంటాం మేము ఇద్దరం. అంతే కలిస్తే అంతే, అంత మించి వేరే. అందుకే ఆరోగ్యంగా ఉంటాం మేము ఇద్దరం, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. అన్నయ్యకి అసలు కోపం రాదు, కోపం వస్తే ఆ పక్కన ఎవరో ఉండం, అంత సీరియస్గా ఉంటారు ఆయన. చాలా చాలా మంచి వ్యక్తి, మంచి కామెడీగా సరదాగా నవ్విస్తూ అందరితో చాలా సరదాగా ఉండే వ్యక్తి. నాకు చాలా నచ్చిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. సో ఇండస్ట్రీలో మీకు మిత్రుడు లేదంటే శ్రేయోభిలాషి అని అంటే నాగబాబు గారి పేరే చెప్తారా? 100% చెప్తాను. ఎన్ని సంవత్సరాల రిలేషన్ మీ ఇద్దరికి? అంటే నేను సీతామహాలక్ష్మి అనే ఒక సీరియల్లో ఆయన నా పేరు చెప్పి ఆ అబ్బాయిని ఈ క్యారెక్టర్ కనుక్కోండి అని చెప్పి చెప్పటం, రావటం, ఆ క్యారెక్టర్ నేను చేయటం. ఒక 13 పేజీల సీన్ ఉంది.
ఉంటే మీర్ హుస్సేన్ గారు మీర్ హుస్సేన్ గారు ఎట్లా ఉంటుందంటే చెప్పు డైలాగ్ చెప్పు ఇలా అంటే ఎదుటోడికి గుండె జారిపోయి ఉన్నది కూడా మర్చిపోతాడు పక్కా. అలాంటి డైరెక్టర్ దగ్గర నేను ఆ 13 పేజీ డైలాగు ఇలా రౌండ్ ట్రాలీలో తిరుగుతూ వాళ్ళ చుట్టూ ఆటో జానీ క్యారెక్టర్ ఆయన ఎవరో నాగబాబు గారు, దాంట్లో అలా తిరుగుతూ ఆ డైలాగ్ మొత్తం 11 పేజీల డైలాగ్ సింగిల్ టేక్లో చెప్పేసరికి భుజం మీద చేసి ఆదిత్య అందుకే నువ్వు అంటే ఇష్టం, ఏంటి మంచి ఆర్టిస్ట్ నువ్వు అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేసింది. నాకు అలా ఆ రోజంతా అలా ఉండిపోయింది మనసులో. ఆయన ఫోన్ చేస్తున్నారు వెళ్ళి, అన్న ఏంటి మీరు ఇందాక ఒక మాట అన్నారు చూశాను, జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అన్న, చాలా థ్యాంక్స్ అన్న. అది ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి ముందుకు అడుగు వేయాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, అభివృద్ధిలోకి రావాలన్నా అలాంటి ఒక చిన్న మాట ఒక పెద్ద ఊపిరి, అంత గొప్ప పదం అనమాట అది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆయనతోనే. ఎప్పుడు ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఉన్నారు లొకేషన్లో అంటే కంపల్సరీ వెళ్ళి ఆయన కలుస్తా ఇప్పుడు కూడా. ఎన్ని సంవత్సరాలు బాండింగ్ మీది? మా దగ్గర ఒక 3 సీరియల్స్ అమ్మా, 3 సీరియల్స్ బాండింగ్ దగ్గర 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ బాండింగ్ ఉంది మాకు ఇప్పుడు కూడా. సో నాగబాబు గారు అంటే కొన్నిదేల నాగబాబు గారు, వేరే నాగబాబు గారు మా అన్నయ్య, మా ప్రాణం. అంటే ఇందాక నుంచి డౌట్ వస్తుంది, నాగబాబు గారు అంటే నాకు వచ్చేది ఆయనే గుర్తు వస్తున్నారు, మళ్ళీ ఆయన లేకపోతే సీరియల్కి సంబంధించి కూడా ఉంటారు, మాకు అంతగా బయటికి తెలియదు కదా. ఒకే ఒక సీరియల్ సీతమహాలక్ష్మి చేశారు. సో అది అందుకనే ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది అనే క్లారిటీ కోసం అడిగా. సో మరి ఇప్పుడు ఆయన ఏమో పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు, సో అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో చేసి ఫైనల్లీ పోటీ చేసి రిజల్ట్స్ కోసం వెయిటింగ్. మీ ఇన్నర్ ఒపీనియన్ ఏంటి దాని గురించి? వాళ్ళు 100% గెలుస్తారమ్మా, వాళ్ళు మంచి మనసులు, వాళ్ళు 100% గెలుస్తారు, వాళ్ళు డెఫినెట్గా. ఇంకంతే, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడతాను. అంటే మీకు ఇంట్రెస్ట్ రాజకీయాలంటే? రాజకీయాలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదమ్మా, రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకనంటే ఎవరు వచ్చినా ఒకటే ఇది. సెకండ్ ఏంటంటే ఏ రోజైతే నోటుకి ఓటు అనే ఒక పద్ధతిలో పబ్లిక్ అలవాటు పడ్డారో ఆ రోజుతోనే నాకు దాని మీద గౌరవం పోయింది. ఓకే, 100% గౌరవం పోయింది. ఆడెవడో ఇచ్చే 300, 500, 1000 రూపాయల కోసం ఒక ఓటు ఎంత వాల్యుబుల్ అమ్మా, అది ఎంత వాల్యుబుల్. ఒక రాష్ట్రం యొక్క చరిత్రకి వీడు దాన్ని బీజం వేస్తున్నాడు. వాడు దగ్గర ఒక 500 ఇచ్చాడు, ఒక 2000 ఇచ్చాడు, 3,000 ఇచ్చాడు. ఆ 3,000 తీసుకొని ఒక 1000 ఒక ఓటు వేసేసావు. అది నీ ఓటు 1000 ఓట్లు, 1001 ఓటు, నీ ఓటు వల్ల గెలవచ్చు ఆ పార్టీ. ఆ ఒక్క ఓటు వల్ల సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. వాడు ఈవెన్ పరిపాలించేవాడు గొప్పవాడు మంచివాడైతే ఆ రాష్ట్రం ఎప్పుడు బాగుంటుందమ్మా, అది ఎవరైనా కావచ్చు. అదే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే 1000 రూపాయలు ఇచ్చాం కాబట్టి 1,00,000 రూపాయలు తీసుకోగలం దాని మీద అనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అనుకోండి, మన చరిత్రను మనమే రాసుకుంటున్నాం. ఏదో అంటారు, అదృష్టం అనేది నీకు సూతితో రాశారు, తర్వాత దవ్వనంతో రాశాడు, గడ్డపారతో రాశారు అంటారు చూసారా, ఆ గడ్డపారతో రాసుకుంటాం అనమాట మనం. ఓకే, ఓటుకు నోటు తీసుకొని గడ్డపారతో మనం మన తల మీద శిలాశాసనం అలా రాసుకుంటున్నాం. మన చరిత్రలో మనం మన అభివృద్ధిలోకి వెళ్ళాల్సింది పోయి అధోగతికి వెళ్ళిపోతున్నాం. అవన్నీ నాకు నచ్చవు. అందుకని చెప్పి నేను సాధ్యమైనంత వరకు పాలిటిక్స్ చాలా దూరంగానే ఉంటాను. వ్యక్తిగా మా అన్నయ్య అంటే చాలా ప్రాణం, ఇంకంతే. సో అంటే బేసిక్గా మీది ఆంధ్రప్రదేశా లేకపోతే తెలంగాణ? అది గుడివాడమ్మా, గుడివాడ దగ్గర అంగళూరు అని నా సొంత ఊరు. ఓకే, ఆ ఊరిలోనే పుట్టాను పెరిగాను. తర్వాత మా ఫాదర్కి ఇంట్రెస్ట్, చెన్నై పంపించారు. చెన్నై పంపిస్తే అప్పుడు బాలు మహేంద్ర గారి చుట్టూ ఒక 2 ఇయర్స్ తిరిగాను. 2 ఇయర్స్ తిరిగితే ఆయన చూసి చెప్తానని చెప్పి ఇప్పుడు ఈ తమిళ్ మూవీ చెప్పాను కదా, వన్న పుక్కళ్ళు అని చెప్పేసి, దాంట్లో ప్రశాంత్ నేను ఇద్దరు హీరోస్. ఓకే, నాకు జేస్ దాస్ గారు ప్లేబ్యాక్ పాడారు. ఓకే, నా లైఫ్ టైంలో నేను మర్చిపోలేంది, నాకంటూ నా చరిత్రలో మిగిలిపోయేది, ఒక నేషనల్ అవార్డు ఆస్కార్ అవార్డు కన్నా ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే జేస్ దాస్ గారు పాడింది, నాకు పాడింది. ఏం పాట అది? అది తమిళ్లో అన్నమాట. చిన్నమణి కోయిల్లే అని ఒక పాట పాడారు. ఒకసారి హమ్ చేయొచ్చు కదా మీరు మా కోసం? అది
ఓ சின்னமணி கோயிலிலே ஆடுதடி ஒரு விளக்கு பொன்னுலகம் காண்பதற்கு ஏற்றி வைத்த திருவிளக்கு தெற்கு திசை வழியே தென்றல் வருமோ దీపమిடும் సుడరై తిందు విడుము అని ఆ టైప్ ఆఫ్ సాంగ్ అది. చాలా సూదింగ్ అనిపిస్తుంది, చాలా సూదింగ్ అనిపిస్తుంది ఆ పాట. ఎందుకంటే ప్రశాంత్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఓకే. ఆల్రెడీ మరదలు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి హార్ట్లో హోల్ ఉండి అమ్మాయి చావు బతుకుల్లో ఉంటుంది. ఉన్న టైంలో ఈ ప్రశాంత్ వచ్చి కష్టం సుఖం అన్ని చెప్పుకోవాలంటే నేను ఫ్రెండ్ వాడికి అలహరి. ఓకే. ఇతనికి వచ్చి చెప్పుకుంటా ఉంటాడు. అయితే ఈ సంగతి ఈ అమ్మాయికి హార్ట్లో హోల్ ఉన్న సంగతి వాడు చెప్పడు. ఓకే. చెప్పకపోతే ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ఇంటికి తీసుకొస్తాడు, ఇంటికి తీసుకొచ్చి మేడ మీద పెడతాడు. ఈ విషయం నాకు ఒక్కడికే తెలుసు. ఆ అమ్మాయి వాటర్ ట్యాంకులో దాయటం, అటు తీసుకురావడం, ఇటు తీసుకురావడం, బాంబు వస్తే ఎవరో లేరని చెప్పడం, అట్లా చేస్తూ అంటే అందరినీ మాయ చేస్తూ ఉంటాం అనమాట. ఆ టైంలో ఒకరోజు వీడు పెళ్లి చేసుకుందామని పంతులు కోసం మాట్లాడటం కోసం వెళ్తాడు. వెళ్ళే టైంలో ఆ అమ్మాయి ఎదురుగుండా కూర్చుంటే, ఏముందమ్మా రేపు నీ పెళ్ళి అయిపోతుంది కదా అనగానే ఎవరు పెళ్ళి అని అడుగుతుంది. అదేంటమ్మా అలా అంటున్నావు, మీ పెళ్లి కోసమే కదా వాడు వెళ్ళాడు. అవన్నీ మా పెళ్లి గిళ్ళి ఏమి లేదండి, ఉండి అతనంటే నాకు ఇష్టం, అతనితో ఉన్నాను, ఇట్లా చేశాను అదంటే వీటి కోపం వచ్చేసి ఇలా ఎంతమందితో ఉన్నావు నువ్వు అని చెప్పి రివర్స్ అయిపోతాడు. రివర్స్ అయిపోయి ఇంకా నోటికి వచ్చినట్టల్లో అమ్మాయిని తిడతాడు. నోటికి వచ్చినట్టల్లో ఏది పడితే అది తిడితే ఆ అమ్మాయి వచ్చి బోర్ని ఏడుస్తూ వచ్చి అతని పక్కన కూర్చొని చాలా ఇదైపోతుంటే, ఏంటమ్మా ఏడుస్తున్నాను, ఎందుకు ఏడుస్తున్నాను అంటే, నేను ఇట్లా హార్ట్లో ఉంది ప్రాబ్లం ఉంది, చచ్చిపోతాను, ఫ్యూ డేస్లో చచ్చిపోతాను అని చెప్తే ఈ విషయం అబ్బాయి తెలీదు, నీకు ఒక్కడికే చెప్తున్నాను అని చెప్పి నాకు చెప్తే అక్కడి నుంచి ఆ సీక్రెట్ని కాపాడుతూ వాడికి తెలియకుండా ఇటు పక్కన ఫ్రెండ్ ఇటు ఈ అమ్మాయి ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో వీడు నలిగిపోతూ ఆ టైప్ క్యారెక్టర్. ఓకే. కంప్లీట్లీ ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనే చెప్పాలి. చాలా ఆ నేషనల్ అవార్డు వస్తే ఎన్ఎఫ్డిసి బుక్లో ఫస్ట్ నా ఫోటో మాత్రం వేశారు. ఓకే. సో ఆబ్వియస్లీ మనం చూపించిన ప్రతిభ బట్టే కదా మనకు అవార్డ్స్ వచ్చేది. సో అంటే ఓటు కూడా వేసి వచ్చారు ఏపీ వెళ్ళి, ఐ థింక్ సో. ఓకే. సో మీ పుట్టినూరు గుడివాడ దగ్గర అక్కడ ఉన్నటువంటి గ్రామం కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మీకు నచ్చితేనే చెప్పండి, ఏ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది, వస్తే రాష్ట్రం బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ప్రకారం? అందరికీ తెలిసిందేనమ్మా. ఓకే. వస్తుంది, 100% వస్తుంది, 100% వస్తుంది, వస్తుంది వస్తుంది వస్తుంది, సమస్య లేదు. అందుకే సైక్లింగ్ చేస్తున్నారు. ఒకటి ఫస్ట్ యువత గురించి పట్టించుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, వాళ్ళకి భవిష్యత్తు ఉండాలి. సెకండ్, రైతుల గురించి పట్టించుకోవాలి. రైతులు ఏందే మనకు రేపొద్దున ఫుడ్ ఉండదు, నాశనం అయిపోతాం. ఒకప్పుడు చైనా చేసిన తప్పు అదే, దాని ఫలితం కప్పలు పీతలు ఇలా అవి తింటా బతికారు వాళ్ళు చాలా కాలం. వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పు వలన వాళ్ళు అలా చేశారు. వాళ్ళు చేసింది ఏంటంటే, పక్షుల్ని పిచ్చుకలు ఉంటాయి కదా, వాటన్నిటికీ మందు పెట్టి చంపేశారు. అది ఎక్కువ పంట తినేస్తున్నాయి అని మొత్తం చంపేశారు. చంపేస్తే పురుగులు పంట తినేయటం మొదలెట్టేసినాయి. అసలు లేకుండా కరువు కాటకాలు వచ్చేసింది. అప్పుడు ఏమైంది, ఏమి ఫుడ్ లేక పాముల్ని పీతల్ని వాటిని తిన్నారు వాళ్ళు. ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే కంపల్సరీ రైతు బాగోవాలి, పిల్లల భవిష్యత్తు ఉండాలి, ఎన్నో ఫ్యాక్టరీస్ రావాలి, ఎంతోమందికి ఉద్యోగాలు ఉండాలి, తర్వాత ఫ్యామిలీ బాగుండాలి. ఉచిత పథకాలు ఎప్పుడు మన కాపాడవు. గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఉచిత పథకాలు తాత్కాలికం, ఎవరిని కాపాడవు. ఏదైనా కావచ్చమ్మా, ఏది కాపాడవు. అది ఏంటంటే నాకు గెలవటం వరకు మిమ్మల్ని మభ్య పెట్టడానికి చేసే పనులు అయ్యి చేసిన ఒక వర్గానికో లేకపోతే ఒక కొంతమందికి మాత్రమే ఉపయోగపడతాయి. మిగతా వాళ్ళు ఓ 30% 40% మీరు దానివల్ల లబ్ధి పొంది, మిగతా వాళ్ళు ఆయన పెద్దలు అంటారు కదా, కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. తీసుకొచ్చి పెడతావు. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, మాడికి ఒక 3,000 రూపాయలు ఉద్యోగం, పిల్లలు 10 మంది ఉన్నారు, పెడతాడు, ఇంత 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 అని పంచుతాడు. అలా కాకుండా మొత్తం అంతా ఈ 3,000 ఈడి తినేస్తే ఈడికి ఏముంటాయి, తినేస్తాం. నెక్స్ట్ వీళ్ళు ఎదురు చూస్తుంటారు, నువ్వు పెట్టలేదానికి వీడు పక్క దారిలో పడుతూ ఉంటారు. వాళ్ళు పక్క దారిలో పట్టడానికి దారి చూపించేది ఎవరు? నేను.
సో అలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే పక్కా మంచి ప్రభుత్వం రావాలి. 100% వస్తుంది, 100% చాలా బాగుంటుంది. అందుకే డైలీ మార్నింగ్ మీరు సైక్లింగ్ చేస్తారా? 100%. గాజు గ్లాస్లోనే టీ తాగుతారా? అట్లానేం లేదమ్మా, అట్లానేం లేదు. నాకు టీలు కాఫీలు అవన్నీ చాలా తక్కువ. నేను ఎంత తినాలో అంతే తింటాను. నాకు ఇది ఇలా తినాలి అట్లా తినాలి ఇట్లా ఏం లేదమ్మా. అమ్మ ఏం పెడుతుందో తింటా. ఇప్పుడు మా మదర్ లేరు, చనిపోయారు. దీని గురించి కూడా మాట్లాడాలమ్మా, అమ్మ గురించి. ప్రతి మనిషి జీవితంలో ఎవరైనా సరే, ఎవరి జీవితంలో అయినా సరే తల్లి తండ్రి బంధం, వాళ్ళు లేనిది మనం లేము. వాళ్ళు చనిపోయారంటే మనం చచ్చిపోయినట్టే. భార్య బిడ్డలు బాధ్యతలు, వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించి వాళ్ళ ఒక స్థానానికి తీసుకెళ్లాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. అవునా కదా? అమ్మ నాన్న మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, బిడ్డలు వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. రేపు పొద్దున్న బిడ్డలను సరైన స్థానంలో పెట్టలేకపోతే నువ్వు నాకేం చేసావు అని అడుగుతాడు. అమ్మ నాన్న ఎప్పుడు అడగరన్నమాట. ఇది నేను నా జీవితంలో చాలా నేర్చుకున్న విషయాలు అమ్మాయి. తల్లిదండ్రులను బాగా చూడాలి, అలాగే అత్తమామలను కూడా తల్లిదండ్రులా చూడాలి, ఇద్దరిని చూడాలి. ఎందుకనంటే వీళ్ళంతా వాళ్ళు అంతే. నువ్వు ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను మాత్రమే బాగా చూసుకుంటూ అత్తమామను నెగ్లెక్ట్ చేస్తున్నావు, నీ భార్య నేను నెగ్లెక్ట్ చేయడంలో తప్పేంటి? అంటే ఒకరికొకరు పేరెంట్స్కి గౌరవించుకోవాలి కదా. అంతే కదమ్మా, రెస్పెక్ట్. నువ్వు రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్. నువ్వు ఎప్పుడైతే నీ తల్లిదండ్రులు మాత్రం బాగా చూసుకుంటూ ఇలా మా అత్తమామలు బాగా చూసుకోకపోతే వాళ్ళు నీ భార్య నేను బాగా చూసుకోకపోవటంలో అర్థం ఏంటి? ఆవిడని ఎందుకు నిందించాలి మనం? వాళ్ళని ఎందుకు అనాలి? నేను ఆ పాలసీస్ అన్నింటినీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. సో మరి తమిళ ఇండస్ట్రీ నుంచి మీరు స్టార్ట్ చేసి మీ కెరీర్ని అటు తెలుగులోకి వచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు, బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అండ్ అక్నే నాగేశ్వరరావు, బ్రహ్మశ్రీ విశ్వామిత్ర. సో అది చేశారు. నెక్స్ట్ అక్నే నాగేశ్వరరావు గారితో చేశారు. ఓకే. సో తర్వాత చిరంజీవి గారితో బావగారు. సో అంటే మీరు అప్పుడున్నటువంటి ఇండస్ట్రీని చూసారు, ఇప్పుడు ఇండస్ట్రీని చూస్తున్నారు. ఆ మార్పులు చేర్పులు ఏమైనా కనిపించాయి? ఎందుకంటే మీరు పౌరాణికాలు చాలా ఎక్కువ చేశారు. చాలా చేశాను. ఒకటని కదా, అంటే నాకు తెలిసి నేను అన్నాను అసలు క్యారెక్టరే చేయలేనది, అది ఏది లేదు అన్ని చేసి ఉండొచ్చు. మీరు టీవీ మీడియాలో ఎవరు చేయనన్ని వేషాలు నేను ఒక్కనే చేశాను. అంటే మీకు బాగా ఏది ఇష్టం? పౌరాణికాలు ఇష్టమా లేకపోతే ఇలాంటి సినిమాలు ఇష్టం? అసలు ఏది ఇష్టం మీకు? నా పౌరాణికాలు అంటే చాలా ఇష్టం అమ్మా. అసలు ఆ కూర్చునే స్టైలు, ఆ డైలాగ్ చెప్పే విధానం, ఆ డిక్షన్, ఆ స్టైలు మామూలుగా చెప్పలేం. అది ఇప్పుడంతా ఏంటంటే మాకు సీరియల్స్ జరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ సీరియల్స్ జరుగుతున్నాయి. దాంట్లో రెగ్యులర్ ఇప్పుడు కూడా మగువ అండ్ శుభస్య శిఖరం 2 చేస్తాను. మొన్నటి వరకు దేవత, కన్యాదానం ఇవన్నీ చేస్తూ వచ్చాను. దాని నెక్స్ట్ దీంట్లో చేస్తాను. నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ దరిద్రం మనకి ప్రాంప్టింగ్ తీసుకోవటం అనే ఒక ఈ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఇంత ఇండస్ట్రీ వచ్చింది. డైరెక్ట్గా చెప్పగలిగే అంత, అంటే డైలాగ్ ఒకసారి పేపర్ స్క్రిప్ట్ చూసుకొని చెప్పగలిగే ఆర్టిస్టులు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు. ఒక 4-5 ఉన్నారు అంతే. మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళ భాష రాకపోవటం, ఇవన్నీ ఉండొచ్చు. ఈ చెప్పే డైలాగ్ మీద కానీ దాని మీద కానీ అవగాహన లేకపోవటం. స్క్రిప్ట్ తీసుకొస్తాడు, కో డైరెక్టర్ వస్తాడు, టక చదువుతాడు, క్యారెక్టర్ కూడా చెప్పరాళ్ళు. ఓహో అంటే దీని తర్వాత ఇదేని మనం అర్థం చేసుకొని మనం రెడీగా ఉండాలి. టక టేక్ కెమెరా టేక్ అనగానే గబా చెప్తాం. ఒక 4 చెప్తారు, తర్వాత ఎక్కడో కట్ అవుతుంది. అది అంతవరకు ఓకే ఏంటి? ఇప్పుడు ఒక సీన్, మంచి సీన్ నడుస్తున్నప్పుడు ఆ మధ్యలో కట్ చేసి అంతవరకు ఓకేనాయా, మిగతా క్లోజులు వేసుకుందాం, నెక్స్ట్ రెడీ అంటారు. అక్కడ మన అసమర్థత బయటపడుతుంది. అంటే ఇది ఎవరి ఫాల్ట్? డైరెక్టర్ ఫాల్టా, కో డైరెక్టర్ ఫాల్టా? ఎవరి ఫాల్ట్ కాదమ్మా, పరిస్థితుల ఫాల్ట్. ఎందుకంటే రోజుకి ఇన్ని ఎపిసోడ్ తీయాలి, అర్థమవుతుందా? ఇన్ని ఎపిసోడ్ తీస్తేనే ప్రొడ్యూసర్ బతుకుతాడు. 3-3.5 ఎపిసోడ్ తీస్తేనే ప్రొడ్యూసర్ బతుకుతాడు, ఆర్టిస్ట్ బతుకుతాడు, టెక్నీషియన్స్ బతుకుతారు, లొకేషన్స్ అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న వాటికి అమౌంట్ వెళ్తుంది. ఇది టోటల్ ఈ కమర్షియల్ క్రెడిబిలిటీ అనేది చూసుకుంటున్నారు ప్రెజెంట్. 100% అంతే, 100% అంతే. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉందని నేను విన్నా. దీనికి ముందు అసలు ఎలా ఉండేది? దీనికి ముందు కొన్ని ఛానల్స్, అంటే ఈటీవీ లాంటి పెద్ద ఛానల్స్ ఆ టైంలో, ఈవెన్ దూరదర్శన్ లో కూడా చాలా సీరియల్స్ వచ్చేవి. నేను చాలా చేశాను ఆ టైంకి. ఇప్పటికి ఏంటంటే అప్పుడు హడావుడు లేదు. సాయంత్రం 6-7 అవ్వగానే ప్యాకప్. నేను ప్యాకప్ గురించి మాట్లాడలేదు, హడావుడు లేదు. రోజు 6 సీన్లు 7 సీన్లు అనుకొని వచ్చేవాళ్ళు.
మధ్యాహ్నం లోపల ఒక 3 సీన్లు చేసేవాళ్ళు, 2 సీన్లు సాయంత్రం లోపు చేసేవాళ్ళు, ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ప్యాకప్ అని చెప్పేవాళ్ళు. ఈవినింగ్ తొందరగా ఇంటికి వెళ్ళటం వల్ల ఏంటంటే మన కొన్ని పనులు మనం చేసుకునేవాళ్ళం. మర్నాడు పొద్దున్నే అంతా కావాల్సినవి రెడీ చేసుకొని పొద్దున్నే కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చేవాళ్ళం, షూటింగ్కి వచ్చేవాళ్ళం. ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోయేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే తినేదానికి టైం లేదు, రెస్ట్ ఉండదు. రెడీ 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 రెడీ. ఆదిత్య గారు, కన్యాదానం అని ఒక సీరియల్ చేశానమ్మా, దాంట్లో చెప్తాను. అంటే అది జెమినీలో చేసిన సీరియల్ అది. ఆదిత్య గారు రెడీ. 5 కూతుళ్ళు ఉంటారు నాకు. 5 కూతుళ్ళలో ఒక కూతురు పెళ్ళి అవ్వదు, 4 కూతుళ్ళకి పెళ్ళి అయి ఉంటాయి. పెళ్ళి అయి ఉంటే 4 కూతుళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఫాదర్ కదా, మదర్ లేదు. ఇతనే వెళ్ళి అన్ని వీళ్ళకి ప్రాబ్లమ్స్, వీళ్ళకి ప్రాబ్లమ్స్, నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. దీనికి ఆచగా రెడీ అండి, నెక్స్ట్ సీన్ రెడీ అండి, రెడీ. ఇదైపోయిన వెంటనే సార్ మీరు రెడీగా ఉండండి, ఎక్కడికి కూర్చొని ఇచ్చేవాడు కదా నన్ను. నాకు ఒక టైంకి ఒక సైటిక్ పెయిన్ లాగా స్టార్ట్ అయింది నాకు. ఇది కూర్చోవాలి కదా, కనీసం రెస్ట్ కావాలి కదా, మినిమం కావాలి కదా. సైటిక్ పెయిన్ లాగా స్టార్ట్ అయితే ఒక రోజు ఎదురు తిరిగాను నేను. నా పరిస్థితి నేను తట్టుకోలేక ఎదురు తిరిగి ఏంటి సార్ మీరు అర్థం ఉండాలి, మీకంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీకు 3 ఎపిసోడ్లు ఇస్తే 3 ఎపిసోడ్ డబ్బులు వస్తాయి, మీకు ఎపిసోడ్కి ఇంత వస్తాయి, టెక్నీషియన్స్కి బేటాలు వస్తాయి, యాజ్ ఎ ఆర్టిస్ట్గా నాకేం వస్తాయి. ఆ సింగిల్ పేమెంట్ మనం స్టార్టింగ్లో ఎంటర్ అయ్యేటప్పుడు గోకి లేదండి చిన్నదండి పర్లేదండి మీరు చూసుకోండి అని చెప్పి ఎంటర్ చేస్తారు మమ్మల్ని. మార్నింగ్ 9 నుంచి 9 వరకు కాల్ షీట్ అని చెప్తారు. 10, 11, 12, 1, 2 చేస్తాం మేము. మాకేంటి ఇది, మేము అందరం ఫేస్ చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు ప్రెసెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అంటే సీరియల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే కానీ ఏంటంటే మేము కనుక ఎదురు తిరిగి మేము అట్లా కాదు సార్, మేము 9 వరకే చేస్తాం, మించి మేము చెయ్యము అంటే పర్టికులర్ స్కెడ్యూల్ టైమింగ్ ఏ ఉండదా, ఫిక్స్డ్ టైమింగ్? ఎందుకంటే నేను చాలా చోట్ల ఆర్టిస్ట్ దగ్గర విన్నా, సినిమాలో ఉన్నంత సుఖం సీరియల్లో లేదు, సీరియల్ చేస్తే మాత్రం చాలా టార్చర్ ఉంటుందని చాలా మంది దగ్గర విన్నా. టార్చర్ అని కాదమ్మా, టార్చర్ అనుకుంటే టార్చర్ అది అట్లా కాదు. అంటే ఈ రకమైనటువంటి ఇబ్బంది పెడతారని టార్చర్ అనే ఫీల్ అవుతారు కదా. చేసిన వాళ్ళు ఎవరు కూడా సీరియల్స్ చేయలేరు. ఎందుకనంటే సినిమా అనేది ఇన్ని 2 సీన్లు 3 సీన్లు అంతే ఉంటాయి క్లియర్గా కరెక్ట్గా వాళ్ళు ఒక పర్ఫెక్ట్ జడ్జిమెంట్తో చేస్తారు. ఇక్కడేంటి ఎన్ని ఎపిసోడ్లు తీస్తే ఎంత ఫాస్ట్గా చేస్తే, ఇప్పుడు అంతకుముందు 18 రోజులు 16 రోజులు చేసేవాళ్ళు, ఇప్పుడు అది 8 రోజులకు వచ్చింది. ఇప్పుడు 6 రోజుల్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఆర్టిస్టులు ఎలా పరిగెత్తాలి, టెక్నీషియన్స్ ఎలా పరిగెత్తాలి, తర్వాత వాళ్ళకి సరైన ఫుడ్ ఉండదు. కొన్ని సంస్థల్లో ఫుడ్ ఉండదు, మీన్స్ వాళ్ళు ప్యాకేజీల వలన ఫుడ్ సరిగ్గా ఉండదు. ఈ సరైన ఫుడ్ లేకపోతే ఒకసారి లైట్మెన్స్ గొడవ పడుతూ ఉంటారు ప్రొడక్షన్ వాళ్ళతో. మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇదేంటిలో గొడవ పడుతుంది. ఎందుకంటే మేము ఏదో తెచ్చుకుంటాంగా, యాపిల్సో లేకపోతే ఏదో తెచ్చుకుంటారు ఆర్టిస్టులు అనేవాళ్ళు, కానీ వాళ్ళు ఏం తెచ్చుకోరు కదా పాపం. వాడితో గొడవ పడుతున్నప్పుడు మేము అనుకుంటాం, అరే ఏంటి ఇట్లా ఇదిగా దెబ్బలాడుకుంటారు. తర్వాత ఆలోచించగా వీళ్ళు చేస్తుంది కరెక్టే కదా, అది ప్రొడక్షన్ హౌస్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఫుడ్ అమ్మా, ఫుడ్ కానీ ఒక మంచినీళ్ళు, ఒక కాఫీయో మజ్జిగో లేకపోతే ఏదో ఒకటి కనీసం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు సంతోషంగా వర్క్ చేస్తారు. అంటే ఆదిత్య గారు, ఒకప్పుడు సీరియల్ టేకింగ్ అనేది ఇప్పుడున్నటువంటిదిగా ఉండేది కాదు, చాలా ప్రాపర్ ప్లానింగ్తో ఉండేది. ఎందుకంటే నేను విన్నది ఏంటి అని అంటే, సో షూటింగ్ లొకేషన్కి వచ్చేంత వరకు కూడా ఈరోజు సీన్స్ ఏంటనేది తెలీదు. అది మనకు ఆఫీస్ నుంచి రావాలి, ఛానల్ నుంచి రావాలి అనేది ఉంటుంది. కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు. పలానా రోజు ఏ సీన్స్ తీయాలి, ఏం చేయాలి అనేది ప్రాపర్ ప్లానింగ్ ఉండేది. ఇదంతా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు మార్నింగ్ 8 o'clockకి షూటింగ్ లొకేషన్లో ఉంటే అప్పటికి సీన్స్ ఏవో తెలియదు. అదే 11కో 12కో స్టార్ట్ అయ్యేది, అందుకే నైట్ లేట్ అవుతుంది. ఇలాంటివి నేను కొన్ని విన్నా. చెప్తారు తెలుసమ్మా, కరెక్ట్గా ఈవినింగ్ 6-7 తర్వాత ఆదిత్య గారు ఏమనుకోకండి ఇవాళ కొంచెం లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతుంది, గుండెలు రాయబడిపోయి ఉంటుంది అప్పటికి. ఎంత లేట్ అవుతుంది సార్ అంటే 10:30, 11 అవుతుంది అంటాడు, కానీ అది 12 గంట అవుతుంది. తెల్లవారొచ్చు, ఒక్కోసారి తెల్లవారొచ్చు. అయినా ఒకే పేమెంట్. ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, సింగిల్ పేమెంట్ మీద ఒక ఆర్టిస్టు అంత వర్క్ చేస్తున్నాడు అంటే 18 hours చేయొచ్చు, 20 hours చేయొచ్చు. కానీ వీళ్ళకి జరుగుతున్న న్యాయం ఏంటి?
అది బాధ అనిపిస్తుంది. నేను అట్లా కాదండి, నేను ఎంతవరకే చేస్తా, నేను చేయను అని అన్నా అనుకోండి, కాల్స్ వెళ్ళిపోతాయి వేరే వాళ్ళకి. ఆ పలానా ఆర్టిస్టు ఇట్లా ఉంటాడు, ఇట్లా బిహేవ్ చేస్తాడు, సో అతన్ని కొంచెం పక్కన పెట్టండి అన్నప్పుడు మీకు బెదిరింపులు వచ్చాయి ఎప్పుడైనా? మీకు క్యారెక్టర్ అవకాశం నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదమ్మా, ఇవ్వను కూడా. ఎందుకనంటే నేను చేస్తాను అంటే 9 to 9 మాట్లాడుకుంటా, లేదు కొంచెం ముందే చెప్తే 1 or 2 hours చెప్తాను, ఓకేనండి వెళ్ళమన్న వరకు అయితే ఓకే, తర్వాత నేను చేయలేను. ఎందుకంటే నైట్ టైం ఒక్కడినే వెళ్తుంటాను, నేను 2-wheelerలో వెళ్తాను, నేను నా 2-wheeler యూజ్ చేస్తాను, కారు ఉన్నా కూడా యూజ్ చేయను. ఎందుకంటే ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్. నేను వచ్చేది అజీజ్ నగర్, మొయినాబాద్ 40-50 కిలోమీటర్ల దూరం నుంచి రావాలంటే వచ్చేటప్పుడు మెహదీపట్నం దగ్గర వచ్చే లంగర్ హౌస్ వరకు బాగానే ఉంటుంది, అక్కడి నుంచి పిచ్చి ట్రాఫిక్ అమ్మ. ఆ ట్రాఫిక్లో కారు వేసుకొని నేను ఎన్నింటికి వెళ్తాను, మళ్ళీ పొద్దున్నే 8ంటికి బయలుదేరుతాను, 8ంటికి వస్తాను. అందుకని నా 2-wheeler వాడతాను. 2-wheeler అయితే నాకు ఆ సంబంధం ఉండదు ట్రాఫిక్తో కూడా, ఏ సంబంధం, సందులు గొంతులు దూరి టక్ వచ్చేస్తాను. ఎనీవేర్ ఇన్ హైదరాబాద్ 35 minutes నా లెక్క అంతే. ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అట్లా ఏం ఉండదు, ఓన్లీ సిగ్నల్స్ దగ్గర అవుతాను. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ పక్కాగా కట్టుబడి ఉంటాను కాబట్టి. మిగతా టైం అంతా నా ఇష్టం, ఎవరికి అందను అనమాట, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాను. వెళ్ళి నా టైంకి వెళ్ళిపోయి అక్కడ ఆగి నా పని నేను చేసుకుంటాను అంతే. మళ్ళీ పొద్దున్న కల్లా మామూలుగా వచ్చేస్తాను. అసలు ఎందుకు సీరియల్స్ వర్కింగ్ స్టైలు ఇలా చేంజ్ అయిపోయింది? ఒకప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఉండేది, బిఫోర్ డేనే ఎలాగేంటని. ఎప్పుడైనా కానీ ప్రాపర్ ప్లానింగ్ లేని ఏ పని మనం చేయలేం. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన దాంట్లో చిన్న కట్టిన ఒక చిన్న పాయింట్ ఉంది. ఆ టైంలో సజెషన్లని, తర్వాత వైడ్ ఒకటి సజెషన్లు, క్లోజులు, ఇవన్నీ బాగా. సజెషన్లు అని ఇప్పుడు అసలు టోటల్ లేవు, చాలా తక్కువ. అంటే ఒక సీన్ మొత్తం మీద 1-2 సజెషన్లు ఉంటాయి అంతే. అప్పుడు సజెషన్లు ఎక్కువ ఉండేవి. సజెషన్ మీన్స్ ఇప్పుడు మీ పక్క కెమెరా వస్తుంది, నేను మాట్లాడుతూ ఉంటాను, నా పక్క కెమెరా వస్తే మీరు మాట్లాడుతూ ఉంటారు, ఇట్లా ఈ ఎక్కువ ఉండటం వల్ల మంచి క్లారిటీ ఉండేది, కథకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 2 వైడ్లు లేదా 3 వైడ్లు అయిపోయిందా, క్లోజులు కొట్టేయి, టక నెక్స్ట్ సీన్ రెడీ. ఈలోపు ఈ క్లోజ్ అయ్యేలోపు డ్రెస్ మార్చుకొని రెడీగా ఉండాలి ఆర్టిస్టులు, రెడీగా నెక్స్ట్ సీన్ రెడీ అయిపోవాలి, ఆ లొకేషన్ రెడీగా ఉంటుంది అక్కడ. దీనికి మూలం ఏంటంటే కారణం, ఛానల్ నుంచి ఒక ఎపిసోడ్కి ఎంత పేమెంట్ అని ఇస్తారు అనుకోండి అమ్మా, ఆ అమౌంట్ పేమెంటు ఒక ఆర్టిస్టులకి, ప్రొడక్షన్కి వాటికి సరిపోతుంది. సెకండ్ ఎపిసోడ్ వచ్చి లొకేషన్స్కి, మిగతా ఖర్చులకి వాటికి సరిపోతుంది అనుకోండి. ప్రొడ్యూసర్ మిగలాలిగా, వీళ్ళు ఆలోచించే విధానం ప్రొడ్యూసర్ మిగలాలంటే ఒకసారి మిగలొచ్చు, మిగలపోవచ్చు, అందులో కూడా చెప్తున్నా. ఎందుకంటే ఒకసారి వర్షం వచ్చి ఆగిపోయింది, మధ్యాహ్నం వరకు షూటింగ్ 1.5 episode చేశారు, మిగలవుగా. అట్లా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. 3 episodes కంపల్సరీ తీయాలనే సిస్టమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచే ఈ పద్ధతులు స్టార్ట్ అయింది. పరుగులు పెట్టించటం, చేయటం. మా డైలాగ్ అంటే మీరు చెప్పేస్తారు సార్, ఏం చూడకుండా ఏం చెప్తానంటే మీరు చెప్తాను, నేను చెప్తాను, ఆదిత్య మూర్తి రామూర్తి అంటాను, చెప్పేసేయండి అది మీరు. తర్వాత దీప అంటాను, అమ్మాయి చెప్పేస్తుంది. అంతేగాని మీకు డైలాగ్ వచ్చా, 1000 కళ్ళతో చెవి దీంతో బ్రెయిన్ మొత్తం ఇట్లా పెట్టుకొని ఉంటే ఇటు నుంచి వచ్చేది వింటూ ఉండాలి, ఇటు పక్కన ఏం చేస్తావు చూస్తూ ఉండాలి, ఇటు పక్కన చూస్తూ ఉండాలి, అన్ని చూస్తూ ఇంత అలర్ట్గా ఉంటేనే ఆర్టిస్ట్ బతుకుతాడు, లేకపోతే బతకడు. సీరియల్స్లో అదే అట్లీస్ట్ డైలాగ్ ప్రిపేర్ అవ్వడానికి అసలు డైలాగే చెప్పరు అనేది కూడా. అదేమ్మా నేను చెప్తుంది, అదే ప్రిపేర్ అవ్వటం అనే సమస్య లేదు అసలు అక్కడ, అసలు దానికి స్కోపే లేదు. ఇప్పుడు ఈలోపు బెంగళూరు ఆర్టిస్టులు ఎక్కువ వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారని చెప్పి మన వాళ్ళందరూ కూడా అది ఇది వాళ్ళు ఎట్లా వస్తారు, వీళ్ళు ఎట్లా వస్తారని. ఎందుకు వస్తున్నారు, దానికి రీజన్ ఏంటి? వాళ్ళే మెయిన్ లీడ్స్ ఉన్నారు కదా, ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ లో ఎక్కడ చూసినా ఉన్నారు. ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి, అవి ఎక్కడ ఛానల్స్ కాదు, ఎక్కడ బాంబే నుంచి ఎక్కడ వచ్చిన ఛానల్స్. తెలుగు వాళ్ళకి ఈటీ వాళ్ళకి తెలుసు, లేకపోతే దూరదర్శన్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎలా తెలుసు తెలియదు కదా. సో వాళ్ళు కోరుకునేది అంటే ఫ్రేమ్ బ్యూటీ కోరుకుంటారు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో ఉండే ఆర్టిస్టులు కోరుకుంటారు. అంతేగాని మనం రెగ్యులర్గా కనిపించి ఉన్నాడని కోరుకోరు కదా. మనం సాయంత్రం 7 అయిన దగ్గర నుంచి 8 అయిన దగ్గర నుంచి నాకు వెళ్ళిపోతాను సార్, నా టైం అయిపోయింది సార్, నేను వెళ్ళిపోతాను మనం అంటాం. వాళ్ళు అనరు, ఎందుకంటే వాడికి ఏం పని ఉంది,
షూటింగ్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళి పడుకోవటం కదా, తిని పడుకోవటం. వాళ్ళు పొద్దున్నే స్నానం చేయటం, మళ్ళీ రావటం, లొకేషన్ రావటమే కదా. సో వాళ్ళ డిమాండ్ లేదు, వాళ్ళకి డిమాండ్ లేదు, మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేస్తున్నాం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు టోటల్గా మెల్లమెల్లగా అవాయిడ్ చేయటం మొదలెట్టారు, అవాయిడ్ అయిపోయారు చాలా వరకు. అంటే చిన్న ఒక లాజికల్గా నాకు వచ్చిన డౌట్ వచ్చింది. అంటే ఇన్ కేస్ బెంగళూరు నుంచి వచ్చేటువంటి ఆర్టిస్ట్ అందరికీ టు అండ్ ఫ్రో ట్రావెలింగ్ టికెట్స్, ఇక్కడ స్టేయింగ్ కూడా ప్రొడ్యూసరే చూసుకుంటున్నప్పుడు అదే ఏదో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఆర్టిస్టులకి ఎందుకు ఆ స్కోప్ ఇవ్వరు? ఇవ్వచ్చు అమ్మా, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు అంటే అక్కడ బర్డెన్ ఎక్కువ అవుతున్నట్టు కంటే ఫ్లైట్ ఖర్చులు ఇవ్వాలి, అక్కడ నుంచి క్యాబ్ ప్రొవైడ్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి స్టేయింగ్ కి ప్రొవైడ్ చేయాలి. చిన్న చిన్న విషయాలు మీకు చెప్తాను, నాకు తెలిసిన విషయాలు. మొన్న సీరియల్లో చేస్తాను, ఈ మెయిన్ క్యారెక్టర్ ఆవిడకి ఏసీ రూమ్ ఇచ్చారు, తర్వాత హీరోయిన్కి ఏసీ రూమ్ ఇచ్చారు, మిగతా వాళ్ళందరినీ మామూలుగా ఇక్కడ ఎండల్లో పడేసి అట్లాగే ఆ రూముల్లో పడి ఉన్నాం. తర్వాత హీరో వెళ్ళాడు, హీరోతో పాటు 3 ఆర్టిస్టులు వెళ్ళి ఒక రూమ్లో ఉన్నారు, ఏసీ రూమ్లో ఉన్నారు. నేను ఆలోచించాను, ఇదేంటి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు వీళ్ళకి మాత్రమే సపరేట్గా రూములు ఇస్తున్నారంటే, కాదు, వీళ్ళు డబ్బులు పెట్టి వీళ్ళు కొనుక్కొని ఆ రూమ్ని వీళ్ళు షేర్ చేసుకొని ఆ రూమ్లో ఉంటున్నారు. ఓకే, అర్థమైందమ్మా? సిస్టమ్ మారుతుంది మెల్లమెల్లగా. దీనికి కారణం ఎవరు? మనమే. ప్రొడక్షన్ హౌస్ ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మనంగా ప్రొవైడ్ చేసుకొని వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఏమని? వాళ్ళే పెట్టుకుంటారులే, వాళ్ళే చూసుకుంటారులే, మనకి ఎందుకని. ఫ్లైట్ టికెట్లు ఇస్తున్నాం, అప్ అండ్ డౌన్. ఒకవైపు వెళ్ళటానికి అంతకుముందు 2 అప్ అండ్ డౌన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒక సైడ్ మన ఆర్టిస్ట్ పెట్టుకోవాలి. ఇట్లా మార్పులు వస్తున్నాయి. కొన్నాళ్ళకి ఏమవుతుంది, అప్ అండ్ డౌన్ మీరే పెట్టుకోవాలి, మీ ఫుడ్ మీరే తెచ్చుకోవాలి, మీ రూములు మీరే పెట్టుకోవాలి, మీకు ఎంత అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే అమౌంట్స్ అలా ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ రాబోతాయి, పక్కాగా రాబోతాయి. దెన్ హోప్ సో. తెలుగు అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు అవ్వడానికి. సో వాళ్ళకి తెలుగు సీరియల్స్లో స్కోప్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇల్లు మనం బాగుపడాలని కోరుకోవడం తప్పలేదు కదా. సో అందుకని అనుకుంటున్నా. సో ఎక్కడ చూసినా సీరియల్స్లో వాళ్ళే కనిపిస్తున్నారు. పోనీ మా తెలుగు వాళ్ళు లేరా అంటే కోకొల్లలు ఉన్నారు. ఇవన్నీ సరే అమ్మా, ఇది యాజ్ ఆర్టిస్టులుగా సీరియల్స్ ఇవన్నీ సరే, వీళ్ళకి డబ్బింగ్ చెప్పకపోతే ఆ సీరియల్స్ లేవు. యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్గా యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ నేను కూడా చాలా దగ్గర 5,000 సినిమాల వరకు చెప్పాను, సీరియల్స్ చెప్పాను, వెబ్ సిరీస్ చెప్పాను, చెప్తూనే ఉంటాను కూడా. టోటల్ ఇండియాలో రిటైర్మెంట్ లేని ఏకైక ఫీల్డ్ సినిమా ఫీల్డ్. అది మా అదృష్టం. అండ్ అలాగే ఇంకొకటి అండి, కొంతమంది ఆర్టిస్టుల కంటే ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చేటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సీరియల్స్లో, అవి కానీ ఓన్లీ లీడ్స్కి మాత్రమే మీరు అన్నట్టు ప్రిఫరెన్స్ ఇచ్చేసి ప్రొడక్షన్ హౌస్లు వాళ్ళకి సపరేట్ ఫ్యాన్లు చూసుకోవడం, లేకపోతే ఏసీ ఉన్న రూమ్స్ చూసుకోవడం ఇలా ఉంటుంది. అంటే మదర్ రోల్స్ అప్పుడప్పుడు చేసేవాళ్ళు, ఫాదర్స్ రోల్స్ కానీ ఫ్రెండ్స్ రోల్స్, ఇలా అప్పుడప్పుడు వచ్చేటువంటి రోల్స్ వాళ్ళకి అసలు కనీసం మినిమం రెస్పెక్ట్ ఉండదు, చాలా చులకనగా చాలా ఇర్రెస్పెక్ట్ఫుల్ వేతో చూస్తారు అని నేను విన్నా. ఇది ఎంతవరకు వాస్తవం? అది రీజన్ ఏంటి చెప్పమంటారమ్మా? ప్రొడక్షన్ హౌస్లో ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు కానీ ఎవరు చూడరు, అట్లా మేనేజర్స్ కానీ. చూసేదంతా ఏంటంటే కొంచెం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త కుర్రాళ్ళు కదా, కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటే వాడికి ఎవరు తెలియదు. ఒక చిన్న విషయం చెప్తాను, మీరు నవ్వుతారు. నేను 33 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. నేను అక్కడ నుంచున్నా, ఒక కుర్రాడు వచ్చాడు, సవరం తీసుకొని వచ్చాడు, నువ్వు కాస్ట్యూమర్ వా అన్నాడు నన్ను. ఓకే, అలాగే నాకు అర్థమయ్యి నాలో ఒక కోతి ఉంది. అవును రా అన్న, మా మేడం ఇది స్ట్రైట్నింగ్ చేయించుకురమ్మంది అన్నాడు. ఇది ఆ సవరం తీసుకొచ్చి నేను, ఒరే నీకు కాస్ట్యూమర్కి హెయిర్ డ్రెస్సర్కి ఏమీ తేడా తెలియదు, మీరు ఇండస్ట్రీకి వస్తారు ఏంటి, అసలు ఆర్టిస్ట్ ఎవరు, ఆడు ఎంతకాలం నుంచి ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కనీసం మీకు తెలియదు, ఇదిరా వాళ్ళ ప్రపంచం ఇలా ఉందరా మీకు అని నవ్వుకున్నాను అంతే. నేనేం అనలేదు, మాకు తిట్టలేదు. వాడు అమాయకత్వమే కదా పాపం, వాడు కావాలని తీరిస్తే ఉండగా నవ్వుకున్నా. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండటం వలన వాడికి తెలియదు, రావటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఈ క్యారెక్టర్ చేసే వ్యక్తి ఇతని కెపాసిటీ ఏంటి, ఇతను ఏంటి అని తెలియకుండా, హలో రండి రా, నువ్వు నీదే నెక్స్ట్ షాట్ రా.
ఇలా చాలా ఏకవచనంతో పిలుస్తారని చాలా మంది ఫీల్ అయి పెట్టారు చెప్పారు. అటే పైన ఏమంటాడు, ఎరా ఏంటి బలిసిందా అనగానే టక్కని అమ్మో ఇలా పెద్ద ఆయన ఉంటాడు లేకపోతే ఇంత మాట అండ కదా అని అనుకుంది. సార్ రమ్మంటున్నారు సార్ అంటే అంతలోనే అంత మార్పు. మన ఫస్ట్ ఆర్టిస్ట్ మా టెక్నీషియన్స్గా వస్తున్నప్పుడు ఈ ఆర్టిస్ట్ ఎవరు వీళ్ళు ఎంతకాలం నుంచి ఉన్నారు ఫస్ట్ తెలుసుకోవాలి. నేను కోరుకునేది అది తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వసర్లా, సార్ మీకు షార్ట్ రెడీ సార్ అంతే, ఏదో షార్ట్ రెడీ రా అంటే దానికి మాకు చూకుమంటది, చాలా అంటది అన్న. నేను నాలంటే అడిగితే అర్థం చేసుకుంటాడు, అందరూ అర్థం చేసుకోలేరుగా. చేసుకోవాలని బూతులు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు, ఏం బలిసిందా అట్లా రేంజ్ మాట్లాడేవాడు. ఒకసారి కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ ని కొంచెం ఇబ్బంది పెడితే అదేమో తగ్గినా తట్టుకోలేరు, తిరిగి రివర్స్ లో వేరే పెద్ద పెద్ద మాటలు కూడా అంటారు. గొడవలు అవుతాయి అమ్మా, ఒకసారి గొడవలు అవుతాయి, పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అవును. అంటే మీరు ఆల్మోస్ట్ అప్పట్లో ఉండేటువంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సీరియల్ ఇండస్ట్రీని, ఇంతకు ముందు సీరియల్ ఇండస్ట్రీ రెండింటిని చూశారు. ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీలో ఏ మార్పులు వస్తే తెలుగు సీరియల్ ఇండస్ట్రీ బాగుపడుతుందని మీరు భావిస్తున్నారు? అని ఏం చెప్పలేమమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చెప్పలేం. ఎందుకనంటే జనాలు చూస్తున్నంత కాలం, నువ్వు ఎలా తీసినా చూస్తున్నంత కాలం అది బతికి అలా హ్యాపీగా ఉంటూనే ఉంటుంది. జనాలు వాళ్ళకి ఏముందమ్మా, ఒక 100 రూపాయలు ఏమంటారు, 300-400 రీఛార్జ్ చేయించుకుంటారు, చూస్తూ ఉంటారు. ఈ ఛానల్ నచ్చపోతే ఆ ఛానల్ నచ్చపోతే ఈ ఛానల్ మార్చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన సీరియలే చూడాలి, మనమే నిలబడాలి అనే ఇది లేదు కదా, అట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇండస్ట్రీ అనేది ఒక లిమిట్ లేదమ్మా, అది నడిచినంతకాలం నడుస్తూనే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేము. అంటే ఇంకొకటి కూడా ఉంది సీరియల్స్కి సంబంధించి, హిందీ సీరియల్స్ని చూసి ఇప్పుడు తెలుగు సీరియల్స్ కూడా చాలా టేకింగ్ స్టైల్ కానీ చాలా చేంజెస్ వచ్చాయి అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అది మాత్రం నిజం. కెమెరాస్ అన్నీ అప్డేట్ అయినాయి, డిజిటల్ అయిపోయినాయి. సో మనం ఫేస్లో కానీ చిన్న ఎక్కడన్నా మేకప్ వేసుకునేటప్పుడు ఎక్కడైనా కొంచెం ఇట్లా వదిలేసినా కూడా, మేడం అక్కడ ఏదో కనపడుతుంది కొంచెం క్లియర్ చేసుకోండి, లేదా కళ్ళ కింద కాటు కొంచెం జారింది క్లియర్ చేసుకోండి, అన్నా నీ మీసం మీద ఇక్కడ ఒకటేదో పడింది, ఒక సింగిల్ హెయిర్ వచ్చింది చూసుకోండి. ఒకప్పుడు అది తెలీదు, ఇప్పుడు కంపల్సరీ పర్టికులర్ అయిపోయినాయి అవన్నీ. అనగానే మా వెంటనే అర్థం తీసుకొని గొప్ప సర్దుకొని ఓకే రెడీ సార్ టేక్ సార్ అనే పరిస్థితులు మేము ఉన్నాం. ఓకే. సో అంటే మీరు వచ్చింది వెండితెర నుంచి కదా ఇండస్ట్రీకి, సో అది పక్కన పెట్టేశారా లేకపోతే పెట్టాల్సి వచ్చిందా? ఎందుకు బుల్లితెరలో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు ఇన్ని సంవత్సరాలు? 1996-97 మెడ్రాస్లో ఉన్నప్పుడు పెప్సీ గొడవలు వచ్చినాయి. పెప్సీ అనేది ఇక్కడ ఎట్లయితే మన సినీ పరిశ్రమకు సంబంధించిన ఇది ఉందో అదే టైప్ ఆఫ్ అక్కడ యూనియన్ అది. ఓకే. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అక్కడ పెప్సీ. ఓకే. ఆ గొడవలు వచ్చి ఏమైంది, 2 years అసలు ఎవరికి షూటింగ్స్ లేవు. ఆ టైంలో నేను మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఓకే. అప్పటి వరకు సినిమాలు ఇవన్నీ చేస్తాను, తమిళ మూవీస్ చేస్తాను, మాపిళ్ళ తోళ్ళని, తర్వాత చాలా మూవీస్ చేస్తూ ఉన్నాను. అదే టైంలో ఈటీవీ స్టార్ట్ అవ్వటం, ఈటీవీలో సింగిల్ ఎపిసోడ్స్, తర్వాత అవన్నీ చేస్తున్నాను. 13 ఎపిసోడ్లు అంటే సీరియల్ అది స్టార్టింగ్లో, తర్వాత 26, తర్వాత 58, 56 తర్వాత 112, దాని తర్వాత 256, అలా 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 వేలకు వేలు వెళ్ళింది. ఫస్ట్ స్టార్టింగ్ సీరియల్ అంటే 13 ఎపిసోడ్లు మాత్రమే. ఓకే. ఇప్పుడే వందల వేలే ఆ పరిస్థితుల్లో ఉన్నాయి. అట్లా అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇదేనమ్మా, వేరే ఏం లేదు. అంటే మీరు అన్ని ఛానల్స్లోని సీరియల్స్ లీడ్ రోల్స్ చేయడం జరిగింది, మెయిన్ రోల్స్. ఏ ఛానల్కి సంబంధించి టేకింగ్ కావచ్చు అంటే మీకు నచ్చింది ఏంటి అన్నిటిలోని? అట్లా ఏం లేదు, నాకు అందులో క్యారెక్టర్ నచ్చిన క్యారెక్టర్ ఏదంటే ముహూర్త బలం అని ఒక సీరియల్ చేశాను DD1లో. చేస్తే దాంట్లో ఒక డిగ్నిఫైడ్ ఫాదర్, చాలా డిగ్నిఫైడ్, వైఫ్ చనిపోయినప్పుడు ఆ చిన్నపిల్లలాగా ఏడవటం, తీసుకెళ్ళటం, అవన్నీ చేయటం. కొడుకు మంచోడు కాదు, కొడుకు వచ్చి ఫాదర్ నిలబెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ అదొక డిఫరెంట్ క్యారెక్టర్. అలాగే నేను జీ తెలుగులో చేశాను పెళ్లినాటి ప్రమాణాలని. కూతురు పెళ్ళి అవుతూ ఉంటుంది, దేవరాజు అనేవాడు వచ్చేసి వీడిని రే ఏం చేస్తున్నావురా విషయం కలుపుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావురా అంటే నువ్వు చూసేసావా అని చెప్పి వచ్చి పట్టుకొని వేసి కొడితే గోడకి ఎంత మేకుంటే తల్లో దిగిపోయి చచ్చిపోతాడు. చచ్చిపోతే భార్య బొట్టు చెరిగిపోతుంది అన్నమాట అక్కడ, ఇది కళ్యాణ మండపం మీద చెరిగిపోతే వచ్చి బొట్టు సరి చేసుకుందామని చూస్తే ఆ బస్తాల కింద బాడీ ఉంటుంది.
తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి పక్కన చూసుకొని ఏమండి గుర్తుపడి ఏడుస్తుంది. పెద్ద కూతురు పరిగెత్తుకొస్తుంది, ఏంటమ్మా ఇంకా రాలేదు ఏంటి అంటే ఫాదర్. వీళ్ళిద్దరు కలిసి ఆ బాడీని అక్కడ పెట్టుకొని చెప్తే చిన్న కూతురు పెళ్ళి ఆగిపోతుంది. దానికోసం వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉండేసరికి ఆఖరి పిల్లలు తాళి కట్టేస్తాడు. అయిపోయిన తర్వాత డాడీ దగ్గరికి వస్తే మా డాడీ ఏరమ్మా అంటే లేదమ్మా బీపీ వచ్చింది అందుకని పడుకున్నారని. సరే అని చెప్పి వచ్చిన తర్వాత చూస్తే తండ్రి చనిపోయాడని తెలిసి నాన్న నీకు ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి నువ్వు ఇలా ఇలా హార్ట్ ఇదైపోయి చనిపోయావా అని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు వచ్చారు నా దగ్గరికి, ఏటా సత్యనారాయణ గారు. ఆదిత్య గారు మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తాను సార్. ఏంటండి? ఏమీ లేదు, ఈ మనకి రేటింగ్ చాలా తగ్గిపోయింది, తీసేయమంటున్నారు, మీ క్యారెక్టర్ని చంపేద్దాం అనుకుంటున్నాను సార్. ఇది చేసే ముందు సంగతి చనిపోయింది అనుకుంటున్నాను సార్, మరి ఏం చేయాలంటే దగ్గర 300 మంది టెక్నీషియన్స్ ఉన్నారు, వీళ్ళందరికీ మళ్ళీ ఫుడ్ లేకుండా అయిపోతుంది. నేను ఎక్కువ, వాళ్ళు 300 మంది ఎక్కువ అమ్మా. నేను ఆలోచించాను, సరే సార్ వాళ్ళు అంత కష్టపడతారన్నప్పుడు నాకు 100% ఈ సీరియల్ కాదు ఇంకో సీరియల్ చేసుకుంటాను, చంపేయండి సార్, కాకపోతే నాకు ఒక కోరిక సార్ చేయండి అని. ఏంటని చనిపోయిన తర్వాత చేసే ఫార్మాలిటీస్ ఉన్నాయి చూసారు, అవన్నీ చేయండి అని అడిగితే ఎవరు అడగాలి అదేంటో అలా అడుగుతున్నాను, లేదు చేయండి అని అంటే సరే అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత రావటం, అది మోసుకొని వెళ్ళటం అవన్నీ చేశారు. అయిన తర్వాత నేను వెళ్ళి ఏటా సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి సార్ చాలా థ్యాంక్స్ సార్ అన్న. ఎందుకు ఆదిత్య గారు, నాకే చాలా బాధ అనిపించింది అని. ఒక గొప్ప అనుభవం నాకు ఇచ్చారు సార్ అన్న. అది ఏంటి అన్నాడు, ఇలా మోసుకెళ్ళేది ఉంది చూసారా సార్, ధీరుభాయ్ అంబానీ అంత డబ్బులున్నాడు అయినా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఎన్నో ఫ్లైట్లో తిరగచ్చు, ఎన్నిట్లోనూ తిరగచ్చు, ఎంతో అనుభవం ఉండొచ్చు, కానీ దీని మీద వెళ్ళేటప్పుడు ఉండే ఒక స్వింగ్ ఉంటుంది చూసారా, బ్యూటిఫుల్ సార్ అన్న. ఆయన ఒక పిచ్చోడు చూసాడు అన్న. ఆయన అదేంటో ఆదిత్య గారు అట్లా మాట్లాడుతున్నారు అన్న. కాదు సార్ గొప్ప అనుభవాన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ సార్ అంటే, ఏమో ఆదిత్య గారు మీరంతా అలా ఫీల్ అవుతున్నప్పుడు మరి నేను కూడా ఏం మాట్లాడలేను అన్నాడు. అది ఏంటంటే అది ఒక తాత్వికం సైడ్ వెళ్ళిపోతే అది అలా అనిపిస్తుంది అమ్మ, అంతే. అవును, అది యాక్చువల్లీ అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయలేము దాన్ని. ఎక్స్పీరియన్స్ తెలియదు కదా అసలు. ఇప్పుడు ఎవరు చేయలేని ఎక్స్పీరియన్స్ నేను బతికుండా నేను చూసుకున్నానుగా, నేను ఎక్స్పీరియన్స్ చేశానుగా. అది ఒకసారి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది మనకు తెలియదు ఏం జరుగుతుంది ఏంటి అనేది, జస్ట్ పైనుంచి ఆత్మలా చూడడం తప్ప. సో అది ఎక్స్పీరియన్స్ చేశాను కదా, చేశాను కాబట్టి నాకు అది కొంచెం అంటే నేను చేసిన వాటిలో కొంచెం మంచి నాకు ఏదో నచ్చిన ఎక్స్పీరియన్స్ అది. ఒక మెమరీ, ఇలా ఏం మెమరీస్ ఉన్నా అదే నేను అడిగింది. ఇన్ని సీరియల్స్ చేశారు కదా, చాలా క్యారెక్టర్స్ చేశారు, చాలా ఛానల్కి సంబంధించి వర్క్ చేశారు. ఏ ప్రొడక్షన్ హౌస్లో ఏ క్యారెక్టర్స్ మీకు అంటే చాలా చూజీగా చేస్తారు కదా, అట్లా అడిగాను. కన్యాదానం చేశాను. కన్యాదానంలో జమిని 5 కూతుళ్ళు నాకు. ఒక కూతురికి పెళ్ళి అవుతాం, మిగతా 4 పెళ్ళిళ్ళు అవుతాయి. అయితే ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటాను, వెళ్ళి అల్లుడితో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి సాల్వ్ చేయటం, తర్వాత కూతురికి ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయటం, ఇవన్నీ అలా సాల్వ్ చేసుకుంటూ వీడు వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు, దాంట్లో వచ్చిన డబ్బులు పిల్లలందరికీ పంచడం అలా చూసుకుంటూ ఉంటాడు. అన్ని అంత బాగుంది, ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. నాకు ఒకటే కూతురు, నాకు మా అమ్మాయి ఒక్కటే. అయితే మ్యారేజ్ అయిపోయింది, ఒక 20 days సెలవు అడిగాను, వెళ్ళాను, మ్యారేజ్ చేశాను, అయిపోయింది. నా కూతురు నేను చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, అమ్మా నువ్వు ఎప్పుడు ఏడవకు, ఏది అప్పగిందలు పెట్టేటప్పుడు కానీ నువ్వు యూఎస్ వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడు ఏడవకు, ఏడిస్తే మంచిది కాదు, సంతోషంగా వెళ్ళామంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్పి అన్నాను. నా కూతురు అలాగే దుఃఖం వస్తున్న అలా బెగ్గపట్టుకొని అలాగే డాడీ అంది, అలాగే అంది, ఓకే వెళ్ళింది. మర్నాడు సేమ్ అయిపోయి పెళ్ళి అయిపోయి అమ్మాయి అమెరికా వెళ్ళిపోయిన మర్నాడు ఇదే సీన్ పడిందమ్మా నాకు. కూతురు పెళ్ళయింది, వెళ్ళిపోతుంది. ఆ ధన అని ఒక పాప ఉంది, ఆ అమ్మాయికి వాళ్ళందరూ కూడా 4 ఆడపిల్లలు 5 ఆడపిల్లలు కూడా ఒక పెద్ద అమ్మాయి నాన్నగారు అని పిలిచేది, రెండో అమ్మాయి నాన్న అని పిలిచేది, మూడో అమ్మాయి డాడీని పిలిచేది, ఇంకో అమ్మాయి నాన్న 5 నాన్నే, నేను నాన్నే. వాళ్ళ కోసం ఏ ఒకటి తీసుకెళ్లేవాడిని, వాళ్ళు ఉన్న బిడ్డలాగా అలా ఉండేవాడిని. అయిపోయింది, వాళ్ళు వచ్చి నాన్న వెళ్ళొస్తాను నాన్న అని చెప్పి అల్లుడితో వెళ్ళిపోతుంది కదా, అప్పకేం తెలిసి వెళ్ళొస్తాను అంటే ఆ భార్య లేదు, వెళ్ళొస్తాను నాన్న అని చెప్పగానే అలాగే అమ్మా అలాగే సంతోషంగా ఉండే తల్లి అని చెప్పి ఇలా అని దగ్గర తీసుకొని వెళ్ళొస్తుంటే అలా వెళ్ళిపోతుంటే అలా చూస్తూ ఉన్నాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓకే సార్ అన్నారు.
బీరో అంటే బీరో సాటికి వెళ్ళిపోయి ఇట్లా కార్నర్లో తలకాయ పెట్టుకొని ఎంత పెద్దగా ఏడ్చానంటే కంట్రోల్ లెస్ ఆరమని ఏడ్చాను. వచ్చేసారు 5 వచ్చేసి, నాన్న ఎందుకు నాన్న మేము ఉన్నాం కదా, నువ్వు ఎందుకు అలా ఏడుస్తావు, మేము ఉన్నాం కదా నాన్నగారు అని గట్టిగా పట్టుకుంటే, అలాగే నేను నిన్న నా కూతురు వెళ్ళిపోతుంటే ఇలా చెప్పానమ్మా ఏడవకూడదని, నేను వాళ్ళకి ఆ దుఃఖం అంతా అలా ఉండిపోయింది, వాళ్ళు బరస్ట్ అయ్యానని చెప్పాను అన్నమాట. అది నేను ఎందుకంటే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అమ్మా నాకు, చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల లేని ఇల్లు కాదు, వేరేది. ఇంట్లో ఆడపిల్ల లేని ఇల్లు కాదు. ఇంట్లో ఆడపిల్ల అనేది లక్ష్మీదేవి. చిన్న చిన్న పట్టాలు వేసుకొని, బుజ్జి బుజ్జి గౌన్లు వేసుకొని నడుస్తా డాడీ అంటే ఇలా పరిగెత్తు వస్తే అది దాని మించి 1,00,000 కోట్లమ్మా. ఒక ఆడపిల్ల ఒక అభిమానం కానీ ఒక ప్రేమ కానీ తండ్రి మీద చూపించే ఇది కానీ వాడి జన్మకు చాలు, అలా ఫీల్ అవుతాను నేను. అలాగే మదర్ అంటే నాకు మా మదర్ అంటే కూడా చాలా ఇష్టం, చాలా ఇష్టం. నేను అందుకే ఇందాక ఏం చెప్పాను, నేను అమ్మ నాన్న బంధం, భార్య పిల్లలు అనేది బాధ్యత. అమ్మ నాన్న ఇద్దరు చనిపోతే నేను చనిపోయినట్టే, నేను బ్రతికుంటాను అంతే. కానీ దానికి అది వేరే, ఆ లైఫే వేరే. నాన్నని కూడా వేరే వాళ్ళని ఎవరిని మనం జనరల్లీ నాన్న అని పిలవలేము, సొంత నాన్నని తప్ప. అమ్మనంటే ఎవరన్నా పిలుచుకుంటాం. బిడ్డలు అయిపోయారు అమ్మ వాళ్ళు, అంత ఇదిగా. అది ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను, వాళ్ళ మనసులో ఉండిపోయింది. అంటే కన్యాదానం సీరియల్ అనేది మిమ్మల్ని మీరు చూసుకున్నారు, మీకు ఏం కావాలని ఇది అనుకోవచ్చా? 100% అమ్మా, 100%. నెక్స్ట్ ఇంకే సీరియల్ మీకు బాగా కనెక్ట్ అయింది? అదొకటి దేవత కూడా కోడలికి మామగారికి అంటే ఇతను వైఫ్ క్యారెక్టర్ పేరు వచ్చి దేవుడమ్మ. దేవతలో ఆవిడ ఏంటంటే రఫ్ అండ్ టఫ్, చాలా రఫ్ అండ్ టఫ్. ఈశ్వర్ ప్రసాద్ అతనికి ఆ ఫుడ్ పెట్టబాకండి, అన్నం పెట్టొద్దు అసలు. ఎందుకు, ఇతనికి 2వ భార్య ఉంటుంది, 2వ భార్య దగ్గరికి వెళ్ళాడని చెప్పి ఇంటికి వస్తే అన్నం కూడా పెట్టనివ్వదు. కోడలు సుహాసిని చేసింది, ఆ సుహాసిని వచ్చి మా అత్తకు తెలియకుండా భోజనం పెడుతుంది, తినిపిస్తుంది. ఆ సీన్స్ అన్నీ కూడా అంటే మామ కోడళ్ళు కూడా ఎంత ఇదిగా ఉంటారు, కోడలికి ఒక తండ్రి కన్నా ఎక్కువ స్థానాన్ని ఎలా ఇవ్వగలుగుతుంది. తర్వాత బిడ్డల కన్నా కూడా కోడల్ని తండ్రి స్థానం కన్నా ఎక్కువగా ఎలా చూసుకోగలరు. చాగంటి కోటేశ్వర గారు కూడా చెప్తారు, కోడలంటే మామకి చాలా అభిమానం, బిడ్డల కన్నా ఎక్కువ. అలాగే మామయ్య గారి కంటే తండ్రి కన్నా ఎక్కువ చూసుకుంటుంది కోడలు, ఇష్టపడుతుంది, అంత చూసుకోండి. అదే ఆ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఏమన్నా వస్తే భయపడుతుంది కానీ దూరం అవ్వదు మామయ్యకి ఎప్పుడు దూరం అవ్వదు. మామయ్య గారు నారా అని సైగన్నా చేస్తుంది, అంతేగాని వదిలిపెట్టుకోదు. అది ఆడపిల్ల. అంటే ఇలా విలువలతో కూడినటువంటి సీరియల్స్ కంటే కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, దగ, మోసాలు ఈ కైండ్ ఆఫ్ సీరియల్స్ ఎక్కువ ఉన్నాయనే టాక్ కూడా ఉంది. ఏమంటారు మీరు? మా పబ్లిక్ చూస్తున్నారంటే చూసే జనాల్లో ఎంత హింసాత్మకమైనటువంటి మనస్తత్వాలు డెవలప్ చేసుకుంటున్నారో భగవంతుడికి తెలియాలి. ఇప్పుడు నేను బయటికి వెళ్తా, చాలామంది చూస్తాను, అత్తామామను చూడట్లేదు, అది విడిపోయి ఉందాం అనుకుంటున్నారు. తర్వాత లేకపోతే ముసలాళ్ళు ఇద్దరు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధాశ్రమాలు ఎందుకుంటే అమ్మా వీళ్ళు సరిగ్గా చూస్తే ఎందుకుంటే నేను రేపొద్దున అక్కడికి వెళ్ళాలిగా. నాకు పుట్టిన పిల్లలు ఉన్నారు, నా నాయనమ్మ తాతయ్య ఎందుకు అక్కడ ఉన్నారని అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. అవును రా, మీ అమ్మకి ఇష్టం లేదు, అందుకని చెప్పి పంపించేసాం, లేకపోతే నాకు ఇష్టం లేదు నేను పంపించాను. మిమ్మల్ని కూడా అలా పంపించాలన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి చెప్తున్నట్టు మనం వాళ్ళకి క్రియేట్ చేస్తాం, వాళ్ళకి నేర్పిస్తున్నాం. 12 కాపురం సినిమా వచ్చింది, వాడు పక్కన గొయ్యి తవ్వుతూ ఉంటాడు బొడ్డోడు ఒకడు. అయ్యా ఎందుకు ఈ గొయ్య అంటే, నాకు ఒక పీడరా మీ తాతయ్య, వాడిని పాతేయటానికి ఈ గొయ్య అంటే, ఆడు పక్కన బొడ్డోడు తవ్వుతూ ఉంటాడు. నీకు అరే అయ్యా నువ్వెందుకు రా తవ్వుతున్నావు అంటే, నీ అయ్యక చేసే ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదా అయ్యా. ఏమ్మా అది ఏంటంటే పిల్లలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు, రేపొద్దున అదే పరిస్థితి మనకి వస్తుంది. డబ్బులు కోట్లు సంపాదించవచ్చు,
ఎంతైనా సంపాదించవచ్చు. పిల్లలు డబ్బుల కోసమే దెబ్బలు ఆడుకుంటారు, తల్లిదండ్రుల కోసం ఎవ్వరు దెబ్బలు ఆడుకోరు. వాళ్ళు ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. అమ్మా నాన్నని 1000 కోట్ల ఆస్తులు ఉన్నాళ్ళు కూడా రాయించేసేసుకొని వాళ్ళకి ఏదో కొంచెం అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ అవగొట్టేసేసి వీళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తే వాళ్ళు అలా పిల్లలు ఇప్పుడు వస్తారా అని చకోర పక్షుల్లాగా అలా ఎదురు చూస్తుంటే వీళ్ళు రాక మొన్న మధ్యన ఒక చిన్న ఆర్టికల్ చదివానమ్మా. దాంట్లో ఏంటంటే తల్లి వృద్ధాశ్రమంలో ఉంటే కొడుకు వస్తాడు. కొడుకు వస్తే అయ్యా చావు బతుకుల్లో ఉందండి మీ అమ్మని వచ్చే ఒకసారి లాస్ట్ చివరి చూపు చూసుకోండి అంటే మీకు గుర్తుందో లేదు చూసుకోండి అంటే వస్తాడు. వచ్చి ఏమంటాడంటే అమ్మా కొంచెం రియలైజ్ అయ్యి వచ్చి అడుగుతాడు, అమ్మా ఏంటమ్మా అట్లా అంటే నేనేం కోరనయ్యా, ఒక ఫ్యాను ఒక ఫ్రిడ్జ్ 2 ఈ ఆశ్రమానికి ఇవ్వు. ఎందుకనంటే ఈ కూరలన్నీ పాడైపోతున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టక, ఫ్యాన్ లేక ఉడికెత్తిపోయి ఒళ్ళంతా ఇదైపోతుంది. రేపొద్దున నువ్వు ఇచ్చావనుకో, రేపొద్దున నువ్వు అట్లాగే ఇక్కడికే కదా అయ్యా రావాలి, నీకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం నేను చెప్తున్నాను అందా తల్లి. చూసారమ్మా, ఇవన్నీ లైఫ్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు, చాలా డీప్గా ఉంటాయి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తాను నేను, పిచ్చోండి. సో అంటే మీ ఫ్రీ టైం అసలు ఉంటే మీరు ఏం చేస్తారు? నా ఫ్రీ టైం ఉంటే ఎక్కువగా నేను జనరల్గా ఏమన్నా కాంటాక్ట్స్ కోసం మాట్లాడుతూ ఉంటాను. అంటే ఏమైనా సీరియల్స్ జరుగుతున్నాయి, ఆ సినిమాలు జరుగుతున్నాయి, నేను ఫ్రీగా ఉంటానికి ఇష్టపడినమ్మా. నేను ఎక్కువ ఇంట్లో ఫ్రీగా ఉంటానికి ఇష్టపడినా. డబ్బింగ్స్ ఉంటే డబ్బింగ్స్, నేను ఖాళీగా ఉన్నానని యూనియన్కి ఇన్ఫామ్ చేసినా, లేకపోతే డబ్బింగ్ ఇన్ఛార్జెస్కి ఇన్ఫామ్ చేసినా వాళ్ళు వెంటనే నాకు కాల్ చేస్తారు. అంటే సీరియల్స్ 2 weeks, మంత్లీ 2 weeks, ఫస్ట్ వీక్ ఆర్ ఎల్స్ థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఇలా ప్లాన్ చేసుకుంటారు కదా, లేదంటే 1-2 weeks లేదంటే 3-4 weeks ఇలా అందుకని అంటున్నా. మంత్లో 2 weeks మీరు సీరియల్కి ఇచ్చేస్తే ఇంకొక 2 weeks కూడా సీరియల్కి ఇస్తున్నారా హోల్ మంత్, లేకపోతే ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఇప్పుడు ఏమైందంటే మగవా చేస్తున్నానమ్మా, 2nd and 4th. అది ఓకే. నాకు దేవత కన్యాదానం అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వల్ల ఏం చేశాను, 3rd and 4th ఒప్పుకోవాల్సి వచ్చింది. 2nd and 4th, 3rd and 4th నా ఫస్ట్ వీక్ మొత్తం ఖాళీ అయిపోయింది. 3rd week ప్రాబ్లం లేదు. ఈ 4th week క్లాష్ అవుతుంది నాకు, వాళ్ళకి వీళ్ళకి. అప్పుడు నేను పడే టెన్షన్ మామూలుగా ఉండదు. వీళ్ళు అదే డేట్ కావాలంటారు, వాళ్ళు అదే డేట్ కావాలంటారు. అప్పుడు హాఫ్ డే చేసుకోవటమో, లేకపోతే నేనే బై ఫోర్స్గా ఏదైనా ఒక దానికి వెళ్ళకుండా మానేయటం ఏదో జరుగుతుంది. అది తప్పదు. అది అవును, ఇంకా కెరీర్ పరంగా ప్రొఫెషన్ అదే కాబట్టి వీ నీడ్ టు మేనేజ్. సో మీరు ఆర్టిస్ట్ కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ వైపు వచ్చేస్తే, సో మీరు డబ్బింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అసలు ఏంటి? 1996 అమ్మా నా ఫస్ట్ కార్డు. అంటే దగ్గర 28 ఏళ్ళు దగ్గర అయిపోయింది. అది కూడా 28 ఏళ్ళు అయిపోయింది. స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఖాళీ లేకుండా డబ్బింగ్ చెప్తూనే ఉన్నాను. దగ్గర ఒక 4,800 నుంచి 5,000 దగ్గర అవుతున్నా అన్ని డబ్బింగ్స్ చెప్పాను. దాంట్లో క్యారెక్టర్స్, బిట్స్, క్రౌడ్, నాకు చిన్న వర్క్ పెద్ద వర్క్ ఏదీ లేదమ్మా. నేను ఈ రోజు ఖాళీగా ఉండకుండా పని చేసుకోవాలంతే. నీకు 2,000 వస్తాయా, 5,000 వస్తాయా, 10,000 వస్తాయా, 20,000 వస్తాయా, నాకు సంబంధం లేదు. నాకు ఏ రోజు చిన్న వర్క్ అయినా నాకు దైవంతో సమానం. క్రౌడ్ వర్క్ ఉంది, 2,500 రూపాయలు వస్తాయి. ఈరోజు నేను రానని చెప్పి భీష్మించుకుని రేపు ఎవడిస్తాడు? ఈ రోజు పోయింది, ఈ రోజు డబ్బులు పోయినాయి. ఈ డబ్బులు నా జీవితంలో మళ్ళీ సంపాదించుకోలేరు. నేను ఇలాగే ఆలోచిస్తాను, నా మెంటాలిటీ అంతే. ఎందుకనంటే పని చెయ్యి, కష్టపడు. ఎందుకు ఎంటీ మైండ్ డెవిల్స్ డెన్ లాగా ఇంట్లో కూర్చొని పిచ్చి ఆలోచనలన్నీ ఎందుకు ఆలోచించకూడదు కదా, పని చేయాలి. అందుకని నేను బిట్స్ చెప్తాను, ఫైట్స్ చెప్తాను, క్యారెక్టర్లు చెప్తాను, హీరోలకు చెప్తాను, అవసరమైతే ఏదైనా చెప్తాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చెప్తాను. హీరోస్కి చెప్పినటువంటి క్యారెక్టర్స్ బాగా ఫేమ్ అయినటువంటి శాటిలైట్ మూవీస్ చెప్పానమ్మా. స్టార్టింగ్లో ఈ చిన్న క్యారెక్టర్లు ఎక్కువ చెప్పేవాడిని, కానీ శాటిలైట్ మూవీస్లో అజిత్కి చెప్పాను. తర్వాత కొన్ని అప్పుడు అంటే తమిళ టు తెలుగు డబ్బింగ్ కదా, వాటిలో చాలామంది చెప్పాను. అంటే మీకు బాగా గుర్తున్నది కానీ, లేకపోతే మిమ్మల్ని బాగా గుర్తించింది కానీ, అంటే మీకు ఒక టఫ్ టైం ఇచ్చినటువంటిది క్యారెక్టర్ ఏంటి? నాకైతే గోల్మాల్ అనే సినిమా వచ్చింది, గుర్తుందా? హిందీ టు తెలుగు చేశాను అది. దానిలో తుషార్ కపూర్ మోగాడుగా యాక్ట్ చేశాడు.
ఓకే అయ్యో అయ్యో బాబాయ్ చైతామా అంటాడు వాడు. అది వాయిస్ అలా ఉంటుంది అది. ఓకే అయితే రమణ గారు అని చెప్పేసి ఆయన ఆల్మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టులు అందరినీ చెక్ చేశాడు ఆయన ఆ క్యారెక్టర్ కోసం. చేస్తే ఎవరికి సూట్ కాల. అయితే ఆదిత్య మా సుబ్బారావు గారు అని చెప్పేసి ఒక ఆయన అన్నాడు, ఆదిత్య నువ్వు వెళ్ళు డబ్బింగ్ చెప్పు, ఒక నీ సూట్ అయితే ఓకే, లేదంటే ఓన్లీ కన్వీనియన్స్ వస్తుంది నీకు, అంత మించి ఏమి రాదని. సరే అని వెళ్ళాను చూశాను, క్యారెక్టర్ చూశాను, అతను ఎలా చెప్తున్నాడో దాన్ని ఇమిటేట్ చేసుకొని టక్క చెప్పుకుంటూ వెళ్ళాను. ఓకే ఆదిత్య గారు ఓకే 3 సినిమాలు మీయే చెప్పేసేయండి అన్నాడు. అది మోగ క్యారెక్టర్ అనే కానీ పేగులు తెగిపోయేంత ఇదిగా యాక్ట్ చేశాడు ఆయన. అది నా లైఫ్లో చాలా మెమరబుల్ క్యారెక్టర్ అన్నమాట అది. అంటే డైలాగ్ చెప్పడం వేరే, డైలాగ్ ఎవడైనా చెప్తాడు, ఆ టైప్ ఆఫ్ అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా వాయిస్ మార్చుకుంటా అట్లా వచ్చి మంగళ షాప్కి వెళ్ళి కటింగ్ చేసుకుని అంటాడు వాడు, వా అంటాడు, ఏది కటింగ్ చేసుకొచ్చావా అని అర్థం. ఇలాంటివన్నీ ఉంటాయి అందులో. ఆ క్యారెక్టర్ బాగా ఇష్టపడి చెప్పాను. తర్వాత ఎన్నో క్యారెక్టర్ చెప్పాను. ఫైట్స్ ఎక్కువ చెప్పాను నేను. ఓకే అంటే ఫైట్స్ ఎలా చెప్తారు, దానికి డబ్బింగ్ అనుకోండి పడుతూ ఉంటారు సార్ అవన్నీ. ఓకే స్పెషల్ ఎఫెక్ట్స్ వాళ్ళ సౌండ్ రియాక్షన్స్ అన్నమాట. ఇప్పుడు జనరల్ గా దాంట్లో మామూలుగా ఇట్లా చిన్నగా చెప్పాను కదా, దాంట్లో రావడం అంత వస్తుంది అరుపు. ఓకే అంత అరుపు కొట్టడానికి వచ్చాడు. అలా ఉంటాయి, అంతే ఉంటాయి. ఓ మై గాడ్ కష్టం ఉంటాయి. ఒకసారి కొన్ని సినిమాల్లో శ్రీహరి గారి సినిమాలు కానీ వాటిలో 7 ఫైట్స్ ఉంటాయి. 7 ఫైట్స్ చెప్పేసేసి బయటకు వచ్చిన తర్వాత మేము వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటాం, మాట్లాడేది ఏరా బాగున్నావా ఏంటి కబుర్లు అన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు వస్తాను కలుద్దాం తర్వాత మాట్లాడుకుందాలే ఏంటి ఇది అయిపోద్ది వాయిస్. అంటే పోతుంది వాయిస్ మొత్తం, వోకల్ కార్డ్స్ మొత్తం ఉండే నరాలన్నీ పగిలిపోతాయి. బయటకు వచ్చిన తర్వాత నువ్వు మూస్తే ఇంత బ్లడ్ పడుతుంది మాకు నోట్లోంచి. మై గాడ్ అంత కష్టం అయ్యి ఫైట్స్ అంటే. టోటల్ డబ్బింగ్ దీంట్లో అతి కష్టమైన ఓన్లీ ఫైట్స్. అది మ్యాక్సిమం చెప్పగలిగే వాళ్ళు మా టోటల్ ఏపీ తెలంగాణలో ఒక కరెక్ట్గా చెప్పేవాళ్ళు 6-7 ఉన్నాం అంతే. వాటిలో అప్పటి నుంచి చెప్తున్న వాళ్ళు ఆయన ఫస్ట్ పర్సన్. సో ఆల్మోస్ట్ అన్ని ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంతే అమ్మా. నేను అన్ని అలాగే ఉంటా, క్యారెక్టర్స్ కానీ ఏదైనా సరి చేయాలి. మీ రియల్ లైఫ్లో కాదు, రియల్ లైఫ్లో మీరు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏంటి, అది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటివి? ఛాలెంజెస్ అంటే ఏమీ లేదమ్మా. ఇప్పుడు నాకు ఒక్కటే విషయం అని చెప్తాను. మా డబ్బింగ్ దాంట్లో ఆదిత్య అన్న అంటే అందరికి ఇష్టం. సీరియల్స్కి వెళ్ళా అనుకోండి ఆదిత్య అందరికి ఇష్టం. నేను అక్కడ కాంట్రవర్సీగా ఉండను, ఎవరితోనూ ప్రాబ్లమాటిక్గా ఎవరితోనూ ఉండను. నా కూతురు నేను పెంచుకున్న విధానం కానీ అన్నీ వాళ్ళకి, మా వాళ్ళందరూ చాలామందికి ఇన్స్పిరేషన్. నా టైమింగ్ కానీ, టైంకి వెళ్ళటం, సిన్సియర్గా ఉండటం, పంక్చువాలిటీ ఇవన్నీ చూసి నేర్చుకొని అన్న నీలాగా ఉంటే మేము చాలన్నా, నీలాగా ఉండాలన్నా ప్రతి వాళ్ళు అంటారు. అది నాకు చాలా సంతోషం ఇస్తుంది నాకు. ఓకే సో ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, అంటే అది చిన్న వర్కా లేదా క్రౌడ్లో చెప్పాలా, ఇలాంటిది నేను పట్టించుకోను అని అన్నారు. కానీ కొంతమంది ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉన్నారు అని అంటే, నేను వర్తీ క్యాండిడేట్ని, అంటే కొంతమంది టాలెంటెడ్ పర్సన్స్ దగ్గర నుంచి నేను విన్న మాటలు, సో నేను వర్తీ కాబట్టి నేను తక్కువకి ఎందుకు చేయాలి. అలా కాదమ్మా, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అంటే అక్కడ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందని అంటే, ఎందుకు ఏదో ఒకటి ఖాళీగా ఉండే బదులు ఎంతో కొంత వస్తుంది వెళ్ళచ్చు కదా అంటే, లేదు ఒక్కసారి తక్కువకి వెళ్ళామంటే అదే ఫిక్స్ చేస్తారు ఇండస్ట్రీలో, కాబట్టి మనల్ని మనం తగ్గించుకుని ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు. హరిత అనే పాప ఉంది, ఇప్పుడు హీరోయిన్స్ చెప్తుంది, మన కొత్త బంగారు లోకంలో చెప్పింది చూడండి అమ్మాయి, హీరోయిన్కి అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి క్రౌడ్కి వచ్చేది చిన్నప్పటి నుంచి, అంత ఇంత బిడ్డ దగ్గర నుంచి తెలుసు, చిన్న అమ్మాయి దగ్గర నుంచి తెలుసు, మాతో ఆడుకునేది అట్లా ఉండేది. ఆ అమ్మాయి ఒక 15-16 ఇయర్స్ వచ్చేసరికి లక్కీగా కొత్త బంగారు లోకం అనే ఒక సినిమా పడింది. దాని తర్వాత ఆ అమ్మాయిని హీరోయిన్గా తప్పితే చిన్న క్యారెక్టర్లకి ఇన్ఛార్జెస్ రానివ్వాల, అసలు రానివ్వాల. చెప్తే హీరోయిన్కి చెప్పు, లేకపోతే వేరే చెప్పొద్దు. అలాగే క్రౌడ్ చెప్పేవాళ్ళు ఉంటారు, క్రౌడ్లో కొంచెం కష్టం ఉంటుంది, కొంచెం వాయిస్లు ఎక్కువ ఓపెన్ చేసి చెప్పాల్సినవి ఏంటి, ఇదేంటి ఇలా అరవాలా ఇట్లా చెప్పాలా, దీనికన్నా కూడా కొంచెం బెటర్గా అంటే దీని పేమెంట్ ఎంత ఉంది, ఒక 2500 ఉంది, దీనికన్నా 5000 వస్తుంది కాబట్టి దానికి షిఫ్ట్ అయిపోదాం
అని చెప్పి డబ్బులు ఎక్కువ దేంట్లో వస్తాయో దాంట్లో షిఫ్ట్ అయిపోయారు చాలామంది. అంటే ఇలా డబ్బింగ్ అనే కాదు, ఏమైనా ఆర్టిస్ట్గా కూడా కొంతమంది పెర్ డే నేను ఇంత అయితేనే చేయగలుగుతా, తక్కువ ఇందులో సగానికి రమ్మంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. యూనియన్ మాత్రమే అవకాశం ఉంది, వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం. యూనియన్ రేట్స్ అన్ని ఓకే, త్రూ యూనియనే వెళ్ళాలి. హీరోయిన్ హీరో కూడా త్రూ యూనియనే వెళ్తాయి. కాకపోతే ఇప్పుడు రవిశంకర్ గారు ఉన్నారు, అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి యూనియన్ రేట్స్ ఒప్పుకోరు వాళ్ళు. ఆయన 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు అట్లా తీసుకుంటారు ఆయన, ఎందుకంటే ఆయన వాయిస్ వాల్యూ అది. అదే అవును, అంటే అదే అంటున్నా, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కాబట్టి చాలా మంది ఆర్టిస్టులు అంటే వాళ్ళు చేసే వర్క్కి సంబంధించి, సో నేను వర్క్ చేస్తా కాబట్టి నాది ఇంత వర్త్ ఉంటుంది కాబట్టి నేను ఇంత అయితేనే చేయగలుగుతా, అంతేగాని వాళ్ళకి ఏదో అంటే వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉందనో లేకపోతే వాళ్ళు ఫినాన్షియలీ లో ఉన్నారనో నేను 1000 రూపాయలకి 2000కి అంటే వాళ్ళ బడ్జెట్లోకి నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఇంత తీసుకుంటాను కదా అని చాలా మంది ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ ఏళ్ళు అనుకుందంట నేను లేకపోతే జరగదని, ఇంకో 2 ఏళ్ళు అనుకుంటుంది, 3 ఏళ్ళు 4 5 ఏళ్ళు ఉంటాయి ఇక్కడ. ఏమ్మా నీ ఒక్కదాని వల్ల పని కాకపోతే 5 ఏళ్ళు మిగతా వాళ్ళు మిగిలిన 4 ఉన్నారు, 4 రెడీగా ఉన్నారు, నీ ట్రై చేస్తారు అంతే. ఇంతకన్నా నేను చేయను అంటే నేను 50 ఏళ్ళు తప్పితే చేయనండి అని చెప్పేసి వెళ్ళిపోయాను. లేదమ్మా 30 ఏళ్ళు ఇస్తాను, లేదండి నేను అంతకన్నా నేను చేయను అని అన్నాం అనుకోండి, సరే అమ్మా అని చెప్పేసి ఆడు వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇప్పుడు కోల్పోయింది ఎవరు? ఫస్ట్ అడిగిన వాళ్ళే. 30,000 వచ్చే డబ్బులు నువ్వు జీవితంలో ఎప్పుడు సంపాదించగలవు? ఆ టైం కానీ అది తెలుసుకోలేక మూర్ఖంగా వాదించటం, అంతేగాని ఇప్పుడు ఆర్సీఎం రాజు అని ఒక ఆయన ఉన్నాడు, నా తమ్ముడు, నాకు చాలా ఇష్టమైన మనిషి, ఎక్కడున్నా అన్నా అని పరిగెత్తుకొని వస్తాడు. ఇవాళ డబ్బింగ్ ఇండస్ట్రీలో ఈజ్ ద నెంబర్ 1. ఓకే, హీఈస్ ద నెంబర్ 1. నేను స్టార్టింగ్ డే ఎలా చూశానో ఈరోజు అలాగే ఉన్నాడు. తను నాకు ఎంత ఇస్తేనే వస్తాను, ఎంత ఇస్తేనే చేస్తాను అనేది లేదు. ఫ్లెక్సిబుల్గా తన అమౌంట్ చెప్తాడు, లేదన్నా నేను ఎంత ఇస్తానంటే సరే అంటాడు, వెళ్తాడు, అంతే చెప్పి చేసుకుంటాడు. అతనికన్నా గొప్పవాళ్ళం ఏం కాదుగా మనం, ఏమ్మా అతనికన్నా గొప్పవాళ్ళం ఏం కాదుగా. అవన్నీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ అది ఇండివిజువల్గా మన ఇష్టం. నేను ఇలాగే ఉంటానంటే ఉండు, వద్దని ఎవడంటాడు? నష్టపోయావా లేకపోతే లాభపడ్డావా అన్ని నీ సొంతమేది, అంతేగాని దాన్ని మనకు వేరే రకంగా ఆలోచించడానికి కూడా లేదు అసలు దాని గురించి. అంటే ఈ కమింగ్ ఆర్టిస్టులకి ఫ్యూచర్లో రాబోయే ఉండే వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి మీరు ఏదన్నా సజెషన్స్ ఇవ్వమంటే ఇస్తారా? అసలు ఏమి ఇస్తారా? ఆనెస్ట్గా ఉండండి, టాలెంటెడ్గా ఉండండి, ఏంటి తర్వాత ప్రిన్సిపల్డ్గా ఉండండి. నెక్స్ట్ ఏంటంటే టైంకి రండి. నెక్స్ట్ నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవడు ఆపలేడు, ఎంత ఎత్తుకైనా ఎదుగుతావు. నీ దగ్గర టాలెంట్ లేకపోతే అడ్జస్ట్ అయ్యి ఉండడానికి ప్రయత్నం చేసి దాంతో ప్రయాణం చేయండి, కానీ దాన్ని వదిలిపెట్టకండి. ఓకే, వదిలిపెట్టావంటే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతావు, అందులో కూడా వదిలిపెడతావు, ఇంకో దాంట్లోకి వెళ్తావు. నీ టైం అంతా సంవత్సరాలు గడిచిపోతా ఉంటే నువ్వు ఎక్కడ సెటిల్ కాలేవు. నేను 32 నేను ఎన్నో ఒడిదుడుకులు చూసుంటాను. 33 సంవత్సరాలు అంటే ఎంతమందిని చూసుంటాను, ఎన్ని రకాల మనుషులను చూసుంటాను, ఎన్ని రకాల మెంటాలిటీస్ని చూసుంటాను. అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటా వస్తేనే ఇంకా ఉన్నాను ఇండస్ట్రీలో. నేను 5th జనరేషన్ చూశానమ్మా. అసలు మరి తెలుగు అమ్మాయిలు ఎందుకు సినిమా ఇండస్ట్రీ కానీ లేకపోతే సీరియల్ ఇండస్ట్రీ కానీ రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఏమీ లేదమ్మా, దానికంటూ ఏమీ లేదు. కొన్ని వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను కదా, ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేయలేక, ఓకే, అసలు కన్నా వేరే అన్నెసరీ ప్రాబ్లమ్స్ చాలా ఉండటం వల్ల అవి ఫేస్ చేయలేక కొంతమంది వెళ్ళిపోతే, కొంతమంది ఏం చేస్తారంటే మ్యాక్సిమం కాంప్రమైజ్ కారు ఇక ఇదే ప్రపంచం, ఇక ఇదే తప్పితే నాకు లేదు అని అనుకున్న వాళ్ళు పైకి వస్తారు. ఇంకంతే. నేను దాని గురించి నేను మాట్లాడుకోవడం బాగోదు, పద్ధతి కూడా కాదు. అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. నా లైఫ్లోకి ఇంకోళ్ళు వస్తే నేను ఊరుకోను కదా, వితౌట్ యువర్ పర్మిషన్. ఎట్లా వస్తారు, ఎలా ఎంటర్ అవుతారు? ఇట్స్ మై లైఫ్. సో అందువల్లనేనా తెలుగు అమ్మాయిలు ఆర్టిస్టులుగా ఎదగలేకపోతున్నారు? సో మెనీ రీజన్స్. నేను దాని గురించి నేను కామెంట్ చేయకూడదు కూడా, ఎందుకంటే ఆడపిల్ల అంటే చాలా ఇష్టం కాబట్టి. సో మరి లాస్ట్ అండ్ ఫైనల్గా మా యూఎస్కి మీరు ఇచ్చేటువంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే. తర్వాత తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోండి.
అత్తమామల్ని జాగ్రత్త చూసుకోండి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. పిల్లలు ఒకళ్ళు వేరే చెడుదారిలో వెళ్తున్నా కూడా వాళ్ళని దండించకుండా చక్కగా మంచిగా వాళ్ళకి సమాధానపరిచి మీ దారిలో తెచ్చుకోండి. వాళ్ళు డెఫినెట్గా రేపు నరేంద్ర మోడీ లాగా ప్రధాని కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది అంతేమ్మా. చాలా హ్యాపీగా ఉంది ఆదిత్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. సో చాలా షేర్ చేసుకున్నారు. ఇన్ కేస్ మధ్యలో ఏమన్నా మిమ్మల్ని బోర్ కొట్టించుంటే నా ప్రశ్నలతో విసిగించుంటే ఏమి లేదమ్మా, ఏమి లేదు. వాల్యుబుల్ క్వశ్చన్స్ అడిగిన అడిగారు. ప్రతి దానికి చాలా ఓపిక సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పటికీ 33 సంవత్సరాలు అయింది. ఇంకా చాలా సంవత్సరాలు మీరు ఇండస్ట్రీలో చాలా మంచి మంచి క్యారెక్టర్స్, ఒకరికి ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి ఆలోచింపజేసేటువంటి క్యారెక్టర్స్ సీరియల్స్లో రావాలి. సీరియల్స్లో జర మార్పులు వస్తే చాలా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇంకొకటమ్మా, ఈ ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అనేది లేదు కాబట్టి నేను చనిపోయే చివరి క్షణం వరకు దీంట్లోనే ఉంటాను. ఓ మై గాడ్, మీన్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య.